సర్వోన్నతుని పరిశుద్ధతను ప్రభావమును పరికిస్తూ. సర్వోన్నతుని పరిశుద్ధతను ప్రభావమును పరికిస్తూ. పరికిస్తూ అంటే మాటకు అర్థం తెలుసా? చూడడం తర్వాత పరిశీలించడం రెండు కలిపి పరికిస్తూ. అలా మామూలుగా చూడటం లేదు. కొంతమందిని ఇప్పుడు అంటే ఆడపిల్లలు నేను విమర్శించట్లేదు, ఏమనుకో, నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. టీవీ చూస్తున్నారు అనుకోండి, అమ్మ ఇందులో ఇది జరిగింది కదా అంటే ఆ అమ్మాయి ఎటువంటి రింగులు పెట్టుకుంది డాడీ, అటువంటి ఆ అమ్మాయి చెవులు చూసారా డాడీ అంటారు. అది ఇక వాళ్ళ బలహీనత. వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది అనేది చూడరు. వాళ్ళ చెవులకి ఏమున్నాయి, వాళ్ళ ముక్కుకి ఏముంది, వాళ్ళ ఒళ్ళు మెల్ల ఏం వేసుకున్నారు అనేది నా చిన్న బిడ్డలే అయ్యే మాట్లాడుతూ ఉంటారు. సో ఎవరికి ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయో అదే ఆలోచనలు ఎదుటి వాళ్ళని చూస్తూ ఉంటారు. కానీ దేవుని చూసేటప్పుడు మన ఆలోచనలన్నీ కూడా సమాధి చేయబడతాయి. ఆయన పరిశుద్ధత మన ఆలోచనలను ప్రభావితం చేసి మన సొంత ఆలోచనలు చంపేస్తుంది. ఇక మన గురించి మనం ఆలోచించుకోవడం మానేస్తాం. ఆయన చూసినప్పుడు ఆయన ఊహలు, ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు మనలో ఆలోచనలను రేకెత్తిస్తుంది. సర్వోన్నతుని పరిశుద్ధతను ప్రభావమును పరికిస్తూ యెషయా వలెనే శుద్ధతకై ప్రలాపములను చేసేదము. దేని కొరకు? శుద్ధత కొరకు ప్రలపించేటువంటి వాళ్ళు ధన్యులు. ఆ శుద్ధతను పొందాలనేటువంటి విలాపం చేసేవాళ్ళు ధన్యులు. ఆ శుద్ధత గురించి ఆలోచించేవాళ్ళు ధన్యులు. మన ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా విషయాలు ఆలోచిస్తాం. కానీ ఒక్కసారైనా నేను ఆయన కొరకు బ్రతకలేకపోతున్నానే, నా కొరకు సిలువ మీద బలైపోయాడు ఆయన, ఆయనకు అనుకూలంగా నేను జీవించలేకపోతున్నానే అని మనం ఆలోచించలేకపోవడం చాలా దురదృష్టకరం. కానీ మనం అలాగ గనక మన హృదయాలు రగిలిపోతే, మన మనసులు అటువంటి ఆరాటంతో గనక మన హృదయాలు రగిలిపోతే ఖచ్చితంగా దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. ఇక్కడ ఇవ్వబడిన మాట ఏంటంటే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడు. ఈ దుఃఖం గురించి ఇంకా కొంచెం మనం లోతుగా ఆలోచన చేస్తే, ఈ దుఃఖము మనలను విషాదంలోకి నడిపించట్లేదు. నేను రాత్రి కొన్ని విషయాలు చెప్తూ ముగించాను. ఇస్కరియోతు యూదా దుఃఖము అతను ఏం చేసిందంటే ఉరేసుకునేటువంటి చేసింది. అది విచారంతో కూడిన విలాపం. కానీ పశ్చాత్తాపంతో కూడినటువంటి విలాపం ప్రభు దగ్గరగా చేరుస్తుంది. అది మనలో ఇంకా దేవుని కొరకు జీవించాలనే స్పృహను కలిగిస్తుంది. కానీ నేను ఏది సాధించలేకపోతున్నాననే వైరాగ్యంలోనికి మనల్ని తీసుకెళ్ళదు. సో విచారంతో కూడినటువంటి విలాపము, వైరాగ్యంతో కూడినటువంటి విలాపము అంటూ నేను అనేక రకాలైనటువంటి విలాపములను గురించి నిన్న రాత్రి గుర్తు చేశాను. వంచనతో కూడినటువంటి విలాపం, వైరాగ్యంతో కూడినటువంటి విలాపం, విచారంతో కూడినటువంటి విలాపం, వేషధారుల విలాపం, విఫల విలాపం, దాదాపుగా 5 విషయాలు చెప్పాను. ఇవేవి కూడా మంచివి కాదు. కానీ స్వార్థ కనుక మనకు అర్థమైతే, ఆ స్వార్థ వలనటువంటి దుఃఖం దేవుని ప్రేమించేటట్టు, పాపాన్ని ద్వేషించేటట్టు చేస్తుంది. కాబట్టి దాన్ని బట్టి కలిగేటువంటి ఆ దుఃఖము నిజమైన పశ్చాత్తాపాన్ని తీసుకొస్తుంది. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము అనే పదాన్ని మనం వాడతాం. సో తన స్థితిని బట్టి ఒక వ్యక్తి విచారపడకూడదు, తన స్థితిని బట్టి విచారపడమని వాక్యం సెలవేయట్లేదు. కానీ సిలువను చూసి, ఆ సిలువలో ఆయన పొందుతున్న శ్రమను చూసి, ఆ సిలువలో ఆయన చేసిన పాప ప్రాయశ్చిత్తాన్ని చూసి తన స్థితిని బట్టి విచారించేటువంటి వాడు ధన్యుడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సిలువ ఏం చూపిస్తుంది? సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేతులు 2 గాయపరచబడతా ఉంటే, ఆయన ఒంటి మీద ఉన్నటువంటి చర్మం కొరడాలతో చీల్చబడితే, ఆయన తల మీద పెట్టినటువంటి ముండ్ల కిరీటం, అది మామూలు ముండ్ల కిరీటం లాంటిది కాదు. ఒకసారి నేను స్టేటస్ లో పెట్టాను. బెత్లెహేములో ఆ ప్రాంతాల్లో దొరికేటువంటి ముళ్ళు ఇనుప మేకుల్లో ఉంటాయి. మామూలు మన దగ్గర కనపడే ముళ్ళు లాంటివి కాదు. అవి దాదాపు 2 అంగుళాలు ఉంటాయి. అవి గట్టిగా నెత్తికేసి కొడితే అవి లాంగ్ దూరిపోతాయి కూడా. సో అటువంటి ముండ్ల కిరీటం మన సినిమాలో చూపించినట్టు ఇలా పెట్టిన కిరీటం కాదు, హెల్మెట్ లాగా వెళ్ళేసేది. వీళ్ళు నెత్తి మీద పెడితే హెల్మెట్ అనమాట. కొడితే అది అదిగా పైన పెట్టి కొడితే అలా దిగిందని. సో ఇవి చీల్చుతున్నటువంటి బాధ మరో పక్కన, చేతులు చీల్చబడ్డాయి, కాళ్ళు చీల్చబడ్డాయి, వీపు చీల్చబడింది,
ఆ శిలువ మీద ఆయన వేలాడుతున్నాడు. గట్టిగా ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాడు. మనం మామూలుగా ఉన్నప్పుడు ఊపిరి పీల్చుకోగలుగుతాం. నీ చేతులు కాళ్ళు వెనక్కి విడిచేస్తే ఊపిరి అందదు. ఆ ఊపిరి అందక ఆయన అంత వేదన చెందుతున్నాడు. ఎందుకు అంత వేదన చెందుతున్నాడు? ఆ వేదన ఎందుకు వచ్చింది ఆయనకి? ఆయన ఎవరినైనా మర్డర్ చేశాడా? ఎవరి జీవితాలను నాశనం చేశాడా? లేక ఏదైనా ఆయన ఘోరమైన నేరం చేశాడంటే ఏమీ లేవు. యెషయా గ్రంథం 53 అధ్యాయం చదివితే మన దోషములను బట్టి, మన పాపములను బట్టి అవన్నీ కూడా ఆయన అనుభవించాల్సిన పరిస్థితి వచ్చిందని చూస్తున్నాం. అంటే ఆ సిలువను చూడగానే నేను కదా అక్కడ ఉండాల్సింది. అంటే నేను చేసిన పాపం అంత శిక్ష అనుభవించేటట్టు చేయాలి. పాపం ఎటువంటి పర్యవసానానికి తీసుకెళ్తుందో తెలియనోడు మరింత పాపం చేస్తూ రెచ్చిపోతాడు. అంతే కదా. అందుకే ఏం చేస్తారు? కఠోరమైనటువంటి శాసనాలు చేస్తారు. ఈ పాపానికి ఎంత భయంకరమైనటువంటి శిక్ష ఉంటది అంటే చేయడం మానేస్తారు. ఇరాక్ ప్రాంతంలో సద్దాం హుస్సేన్ తప్పు చేసినటువంటి వాడిని ఏం చేసేవాడు? నడివీధిలోకి తీసుకుని వచ్చి అందరి ముందు వాడిని చంపేసేవాడు. వాడు దొంగతనం చేస్తే చేతులు నరికేయడం, వాడు ఏదైనా రేపులు మానభంగాలు లాంటివి చేస్తే వాడిని అక్కడే పేల్చి పడేయడం. సో ఇంత ఘోరంగా శిక్షించేవాడు. అది చూసి అరే మనం దొరికిపోతే ఇలా అయిపోతామని వాళ్ళు తప్పు చేయడం మానేస్తారనేదే వాళ్ళ ఉద్దేశం. ప్రతి ప్రభుత్వం చట్టం చేసేటప్పుడు ఇదే కోరుతుంది. కానీ ఏ చట్టాలు కూడా మనుషులు పాపం చేయాలనే వాంఛను చంపలేదు. పాపం చేయాలనేది ఆ వాంఛ మనిషి హృదయంలో పుడుతూనే ఉంటది. అది అతన్ని తప్పు చేసి చచ్చేటట్టు చేస్తూనే ఉంటది. కానీ సిలువ ఏం ప్రదర్శిస్తుందంటే నువ్వు ఇటువంటి శిక్షను నిరంతరం భరించవలసిన వాడి. పాపం ఇటువంటి పర్యవసానాన్ని తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు మనం తప్పు చేసి దానికి శిక్ష అనుభవించి ఆ తర్వాత ఇంకెప్పుడు తప్పు చేయకుండా ఉందామనుకుంటాం. మీ జీవితం చాలా చిన్నది. చిన్న చిన్న తప్పులు చేస్తే మనం ఒక్కోసారి దొరికిపోతే మనం పశ్చాత్తాపడతాం, దొరకకపోతే కొనసాగించుకుంటూ పోతాం. కానీ ఈ దుఃఖం అనేది దొరికిపోవడం వల్ల వచ్చిన దుఃఖం కాదు. నీ పాపం ఏంటో అందరికి తెలిసిపోవడం వల్ల వచ్చిన దుఃఖం కాదు. సిలువను చూడటం వల్ల. ఆ సిలువను చూస్తున్నప్పుడు దేవాది దేవుడు ఆకాశం మహాకాశంలో పట్టజాలినటువంటి వాడు, స్వరూపులతో ఆరాధించబడుతూ కిరుపుల మీద ఆశీర్వై ఉండేటువంటి వాడు, లక్షలాది కోట్లాది దూతలు చూసి భయపడుతున్నటువంటి వాడు మానవ రూపం దాల్చి శిలువ మీద ఒక ఆర్తనాదం చేస్తూ తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటూ ఆయన శిలువ మీద తన ప్రాణం వదిలిపెడుతున్నాడంటే ఎవరి కోసం అది చేస్తున్నాడు. సో పాపం చేసే వ్యక్తి యేసు ప్రభు శిలువను కనుక చూడగలిగితే ఇది కదా నేను వెళ్లాల్సిన పరిస్థితి, ఇది కదా నేను పొందాల్సినటువంటి పర్యవసానం, ఇది కదా నేను అనుభవించాల్సినటువంటి శిక్ష అనేది అతని హృదయంలో ఒక గొప్పపాటును తీసుకొస్తుంది. తన మనసుని ఒక్కసారి చీల్చేస్తుంది, తన గుండెను ఒక్కసారి చీల్చేస్తుంది. కాబట్టి అతడు పశ్చాత్తాపానికి లోనవుతాడు. నేను చాలా మందిని చూశాను, వాళ్ళు తప్పులు చేసి 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 ఆఖరికి పిస్టల్తో పేల్చుకున్నాడు హిట్లర్. రైట్? తను ఎప్పుడు పశ్చాత్తాపడలేదు. చాలా తప్పులు చేసి చేసి ఊరేసుకుని చచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా తప్పులు చేసి చేసి ఎవరి చేతిలో చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తమ తప్పులకు ఇటువంటి ఫలితం అనుభవించాల్సి వస్తుందేమోనని లేకపోతే వచ్చిందేమోనని పశ్చాత్తాపడి మారినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మీరు ఒకవేళ హిజ్కియా జీవితాన్ని కనుక చూస్తే మీరు యెషయా గ్రంథం 37 అధ్యాయం నుండి అతని జీవితం చూడొచ్చు. అతను చాలా మంచిగానే జీవించాడు, చాలా గొప్పగా దేవుని కొరకు బ్రతికాడు, అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేశాడు, దేశాన్ని ఒక మంచి స్థితికి తీసుకొని వచ్చాడు. కానీ అతనికి ఒక భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు అది మరణ రోగం అని తెలిసిన తర్వాత చాలా ఏడ్చాడు, చాలా కన్నీరు కార్చాడు, చాలా పశ్చాత్తాపడ్డాడు దేవుడి దగ్గర. ప్రభా, ఇంత చిన్న వయసులో నన్ను తీసుకెళ్లిపోతున్నావేంటి, ఇంత దారుణంగా నువ్వు నన్ను తీసుకెళ్లిపోతున్నావేంటి, నేను ఎంతో మంచి పనులు చేశాను నువ్వు తెలియదా ప్రభా, నన్ను కనికరించు, నన్ను క్షమించు, నన్ను దయచేసి బాగు చేయి ప్రభా అని అతడు పరితపించి అంగలార్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కాబట్టి అతను కన్నీరు చూసినటువంటి దేవుడు ఆ యెషయా ప్రవక్తను మళ్ళీ పంపిస్తే యెషయా ప్రవక్త వెళ్ళి చెప్పాడు, మరి హిజ్కియా దేవుడు నీకు మళ్ళీ ఆయుష్ ఇస్తున్నాడు, నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడని మరి ఆ యెషయా ప్రవక్త చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ మహానుభావుడు ఎలా మారిపోయాడంటే దేవుడు నాకు ఇంకా 15 సంవత్సరాలు ఇచ్చాడు, కాబట్టి ఇంతవరకు నేను చాలా భక్తి చేసినా నాకు ఇటువంటి అనారోగ్యం వచ్చింది. అంటే ఎలా ఉన్నా ఈ జీవితంలో ఏదైనా సమస్యలు వస్తానే ఉంటాయి. కాబట్టి మరి ఈ పరిశుద్ధత ఎందుకు, దేవుని ఎడల భయభక్తులుగా జీవించడం ఎందుకు అనుకున్నాడేమో తెలియదు. కానీ అతడు హృదయం ముందు గర్వించి
తనకిచ్చినటువంటి క్షేమ స్థితిలో దేవుని విడిచిపెట్టేశాడు, దేవునికి దూరం అయిపోయాడు. అలా దూరం అయిపోయినప్పుడు దేవుడు అతన్ని హెచ్చరించాడు. అతడు మాట వినలేదు. అతడు ఒక భయంకరమైనటువంటి దౌర్భాగ్యుడైనటువంటి కుమారుడు అన్నాడు. అతని పేరు మనష్షే. ఈ మనష్షే పుట్టి చాలా వికృతంగా ప్రవర్తించాడు. ఈ మనష్షేకి దేవుడి వల్ల భయభక్తులు ఏమీ నేర్పించలేదు హిజ్కియా. హిజ్కియా చాలా మంచి రాజు, మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ అతని అవసాన కాలంలో, అతని యొక్క చివరి దశలో అతడు పూర్తిగా దేవునికి దూరం అయిపోయాడు. ఎప్పుడు దూరం అయిపోయాడంటే అతని అనారోగ్యం తగ్గి అతని జీవితం బాగుపడిన తర్వాత అతడు పూర్తిగా దారి తొలగిపోయాడు. అతని కుమారుడిని దేవుల్లో పెంచలేకపోయాడు. దాన్ని బట్టి అతని కుమారుడు భక్తి లేకుండా తయారయ్యాడు. ఈ హిజ్కియా చేసినటువంటి తప్పును బట్టి దేవుడు హిజ్కియాను గద్దించాడు. ఆ తర్వాత హిజ్కియా దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దయచేసి 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 24 నుంచి చూడండి. ఆ దినములో హిజ్కియా రోగి అయి మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తము తెలియచేసి అతనికి సూచన ఏమిటో దయచేసాను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడినటువంటి మేలు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేము వారి మీదకి కోపం రాగా హిజ్కియా హృదయ గర్వం విడిచి తాను యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకున్నాడు గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపం జనుల మీదకి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యము ఘనత కలిగెను. అతడు వెండి బంగారములు రత్నములు సుగంధ ద్రవ్యములు డాళ్లను మానవిధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించాను. కాబట్టి ఈ హిజ్కియా హృదయ గర్వంలోకి వెళ్ళాడు అన్నాడు. అంటే మనకున్నటువంటి సుఖ సౌఖ్యాలు మనల్ని గర్విష్ఠులుగా చేస్తే మనకు కలిగేటువంటి నష్టాలు మనలో విరిగినలిగిన హృదయాన్ని తీసుకుని వస్తాయి. అయితే ఈ విరిగినలిగినటువంటి హృదయం వల్ల కలిగినటువంటి మార్పు మన జీవితంలో ఎప్పుడు కొనసాగాలి. కానీ హిజ్కియా జీవితంలో అది కొనసాగలేదు. అందుకే మనష్షే లాంటి ఒక దౌర్భాగ్యుడికి అన్నాడు. ఈ మనష్షే చాలా సంవత్సరాలు పరిపాలించిన అతడు యెషయా ప్రవక్తను చంపించినట్టు అతడు విగ్రహాలను తీసుకొచ్చి దేవాలయంలో ఉంచినట్టు మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తికి ఎప్పుడైతే సదుపాయాలు సుఖము సౌఖ్యాలు ఉంటాయో అతడు ఖచ్చితంగా దేవుడిని విడిచిపెడతాడు. అన్నిటినీ డిటాచ్ చేసుకున్నటువంటి వాడు, లోకంతో తన సంబంధాన్ని తెంపుకున్నటువంటి వాడు, దేవుడితో తన సంబంధాన్ని పెంపొందించుకుంటున్నటువంటి వాడు పొరపాటు చేయడం అసాధ్యం. సరే, ఏమైనా ఇక్కడ ఒక విషయం చెప్పదలిచాను. ఈ దుఃఖము జీవితపు సంఘటనలను బట్టి కలిగింది అయితే అది నిలబడదు. ఇది చెప్పడానికి ఇక్కడ తీసుకొని వచ్చాను. కానీ గొప్ప అనారోగ్యం కలిగింది, అప్పుడే మార్పు చెంది ఉండాలిగా. కానీ మళ్ళీ హృదయ గర్వంలోకి ఎందుకు వెళ్ళాడు? మళ్ళీ దెబ్బతిన్నాడు, మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైతే యేసు శిలువను బట్టి నీలో పశ్చాత్తాపం కలిగిందో అది ఇంకెప్పటికీ కూడా పోదు. భౌతికమైన పరిస్థితులు బట్టి కలిగిన పశ్చాత్తాపం నిలబడదు. ఏది లేదు నాకు ఏడుస్తావు, ఏదైనా నీకు దొరికితే మళ్ళీ పొగరుగా ప్రవర్తిస్తావు. క్రైస్తవుల్లో చాలా మంది ఇలాగే ఉంటారు. ఏది లేనప్పుడు బ్రదర్ సాయం చేయండి, బ్రదర్ మాకు సాయం చేయండి బ్రదర్ అంటారు. అన్ని దొరికిన అనుకోండి నువ్వెవడరా అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఇది ప్రతి మనిషిలో ఉండేటువంటి తత్వం. కానీ దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఇది కాదు మనలో రావాల్సినటువంటి దుఃఖము, పరితాపము, పశ్చాత్తాపం. ఇదిగా యేసుక్రీస్తు శిలువ ద్వారా ఆయన నా పక్షంగా శ్రమ అనుభవించాడు, నా కొరకు మరణించాడు. నేను చేసిన ప్రతి తప్పు వల్ల ఆయన బలి అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను మళ్ళీ తప్పు చేస్తే నేను ఆయన గాయాలు రేపినటువంటి వ్యక్తిని అవుతాను అనే ఆలోచన గనక ఉంటే అది లైఫ్ లో ఇంకెప్పుడు కూడా పొరపాటు చేయలేము. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, ఎటు వెళ్ళినా, ఏం చేసినా, ఎవరు ముందున్నా ఎవరు లేకపోయినా, అందరూ ఉన్నా ఒంటరిగా ఉన్నా, లేకపోతే అన్ని తను కలిసి వస్తున్నా కలిసి రాకపోయినా తన దృష్టి, తన ఆలోచన, తన మనసు శిలువైబడిన యేసుక్రీస్తు మీద ఉన్నది కనుక అతడు ఇంకెప్పుడు కూడా తన జీవితంలో ఆ దుఃఖకరమైనటువంటిది, ఆ విరిగి కలిగినటువంటి స్థితిలో నుంచి బయటకు వెళ్ళాడు. కానీ అనుభవాలను బట్టి, కలిసి వచ్చే దాన్ని బట్టి, కలిసి రాని దాన్ని బట్టి ఆలోచించేటువంటి వ్యక్తి కలిసి వచ్చినప్పుడేమో పొగరుగా, కలిసి రానప్పుడేమో వినయంగా ఉంటాడు. అందుకే తెలుగులో ఒక మాట పుట్టింది, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఎందుకు జుట్టు పట్టుకుంటున్నాడు? పొగలు వచ్చింది. కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నాడు? పోయి. కాబట్టి ఈ ఆలోచన విధానం మంచిది కాదు అనేది నీకు నేను తెలియచేయడం నా ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి సువార్త వల్లైనటువంటి దుఃఖం, యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఏ రకంగా నా కొరకై సిలువలో ఆయన శ్రమలను వహించాడో అనే దాన్ని బట్టి కలిగేటువంటి ఆ దుఃఖం శాశ్వతంగా నిలబడుతుంది.
పరిశుద్ధాత్మ దేవుడు ఈ రకమైనటువంటి ఆ దుఃఖాన్ని కలిగిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు అని లేఖనాలు చెప్తున్నాయి. సో ఆయన ఎప్పుడు మన జీవితాల్లో ఆ పాపం గురించినటువంటి పరితాపాన్ని కలిగిస్తూనే ఉంటాడు. నీతిగా బ్రతకాలి, నా నీతి సరిపోదు, దేవుని స్థాయిని అందుకోవాలనేటువంటి ఆలోచన కలిగిస్తూనే ఉంటాడు. తీర్పును గురించిన భయాన్ని కలిగిస్తూనే ఉంటాడు. నేను దేవుని ముఖాన్ని ఎదుర్కోగలనా, దేవుని చూడగలనా, ఆయన నన్ను కలిసినప్పుడు చూసినప్పుడు వెల్ డన్ అంటాడా, లేకపోతే నా జీవితంలో పొరపాట్లను ఎత్తి వరుసగా ఒక చిట్టా చదువుతూ ఇది రాని బతుకు ఏంట్రా నువ్వు మాట్లాడేది అంటాడా అనేది ఎప్పుడు కూడా మనసుని పిండేస్తా ఉంటది అనమాట. సో దేవుని ముఖాన్ని చూసినటువంటి వాడు, సిలువను బట్టి తన జీవితాన్ని మార్చుకున్నటువంటి వాడు ఎప్పటికీ కూడా దారి తప్పడు అనే దాన్ని తెలుసుకోవాలని నేను మనం చేస్తున్నాను. కాబట్టి దుఃఖపడేవారు అంటే తన పాపాన్ని బట్టి దుఃఖపడేవారు, అలాగే ఇతరుల పాపాలను బట్టి దుఃఖపడేవారు. దుఃఖపడేవారు అంటే దేవుని స్థాయిని అందుకోలేకపోతున్నానని దుఃఖపడేవారు. దుఃఖపడేవారు అని అంటే అర్థం ఏంటంటే దేవుడు కోరుతున్నటువంటి పరిశుద్ధతను సాధించాలని తాపత్రయపడుతున్నటువంటి వాళ్ళు, ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు, పరితపిస్తున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ధన్యులు. ఇప్పుడు దాని తర్వాత యేసు ప్రభు వారు సాత్వికులు ధన్యులు అన్న వాక్యాన్ని ఆయన చెప్తున్నారు. చూడండి ఒకసారి, సాత్వికులు ధన్యులు. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికత్వం గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. చూడండి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు. ఆత్మలో దీనత్వం గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు, సాత్వికం గురించి మాట్లాడుతున్నాడు. అంటే నేను చేతగాని వాడు ప్రభువా అనే ఆలోచన రాని వ్యక్తి విరిగి నలిగిన హృదయంలోనికి రాలేడు. విరిగి నలిగిన హృదయంలోనికి రాలేనోడు తన్ను తాను క్రమపరుచుకోలేడు. ఇక్కడున్న సాత్వికం అనే మాటను మనం తప్పగా అర్థం చేసుకుంటాం తెలుగు భాషల నుంచి వెళ్తే. ఇక్కడ కూడా మనం గ్రీకు భాషలోకి వెళ్ళాలి. గ్రీకు భాషలో ప్రాఓస్ అనేటువంటి ఒక పదాన్ని వాడారు. సాత్వికమును తెలుగు భాషలో చాలా గౌరవమైనటువంటి పదంగా చూస్తారు. సాత్వికము అని అనే పదాన్ని నేను తెలుగు నిఘంటువులోకి వెతికితే సాధుత్వము, సత్వగుణము అని చదివాను. సాధుత్వము అనే పదం మీకు అర్థమైన అర్థం కాకపోయినా సాధువులు అనే పదం మీకు తెలుసు కదా. సాధువులను పూజిస్తారు, సాధువులు కాలవేళపడతారు, సాధువులను నెత్తి మీద పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేసినా దాన్ని చాలా ఘనంగా చేస్తారు. క్రైస్తవుల్లో సాధువులకు కూడా చాలా గౌరవం ఉంది. ఆ కాషాయ వస్త్రాలు వేసుకోనో లేకపోతే ఆ తెల్లని అంగీలు వేసుకునే కనబడేటువంటి వాళ్ళని వెంటనే లోకం చాలా ఘనంగా ఎంచుతుంది. అంటే సాత్వికము అనేటువంటి దాన్ని సమాజం గౌరవిస్తానే ఉంది. కానీ సాధుగుణము, సాత్వికం అనేవి వ్యక్తపరిచేటువంటి గుణ లక్షణాలే. ఆధునిక కాలంలో సాత్వికము, సాధుగుణము అనే వాటిని వెన్నెముక లేని తనంగా, దేనికైనా దాసోహమయ్యే తత్వంగా, అధమమైనటువంటి నిమ్నమైనటువంటి వ్యక్తిత్వంగా పరిగణిస్తూ ఉంటారు. సాధువులను మాత్రం చూసి అందరూ కూడా చక్కగా వాళ్ళకి తల మీద పోసేస్తూ ఉంటారు, వాళ్ళకి కానుకలు ఇస్తూ ఉంటారు, వాళ్ళ చేతి దీవెనలు తీసుకుంటారు. కానీ అదే గుణాన్ని గనక, ఆ సాధుత్వాన్ని గనక నువ్వు ఒక ఆఫీసులో వ్యక్తపరిచావు అనుకో, నీ కింద నీ మాట ఎందుకు. అదే సాధుత్వాన్ని గనక ఒక పని చేయించుకునేటువంటి వ్యక్తి తన పని వాళ్ళతో వ్యవహరించాడు అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు పని చేయదు. అదే సాధుత్వాన్ని గనక మనం వ్యక్తపరిచాం అనుకోండి, మనల్ని బాగా ఆడుకుంటారు. అందుకే కొంతమంది పనిలో ఉన్నప్పుడు యజమానులైనా పని వాళ్ళైనా సరే సాధుత్వాన్ని ప్రదర్శించడానికి అంత ఇంట్రెస్ట్ చూపించారు. తెలుగులో మాట ఉంది, మీరు గుర్తుందో లేదో, కొత్త నుంచి మర్చిపోయేమో నాకు తెలియదు, కానీ దున్నే ఎద్దుకి చెక్కం కాదు ఆయన, పోట్లు ఎక్కువ. అది దున్నేటప్పుడు దాన్ని తంతరు బాగా, దొంగకుండా కూర్చుని దాన్ని ఆవిడ ఏం చేయడు. కాబట్టి పని చేసే వాడికి ఎక్కువగా పాటలు పడతా ఉంటాయి. మేము మా ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. ఈ కోతల పని వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 మందిని కలిసి కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు ఒక ఎకరం పొలాన్ని, ఇదంతా మేము చేస్తామని. కానీ ఈ 10 మందిలో పని కష్టపడే వాళ్ళు ఉంటారు, చక్కగా కష్టపడినట్టు నటించే వాళ్ళు ఉంటారు. వీడు పని చేయడు, వెళ్తాడు కానీ చక్కగా సైలెంట్ గా అక్కడ ఉంటాడు. ఈ మిగతా వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. సో కొంతమందిని కదిపాం అనుకోండి, వాడు తిరగబడతాడు అనమాట. ఏం చేస్తున్నావు, చేయట్లేదు అనుకుంటావా, నువ్వు చేసేది పెద్ద గొప్ప అనుకుంటావా అని తిరగబడతాడు. ఎందుకు వచ్చింది వీడిని కదపడం అని మిగతా వాళ్ళు సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో కొంతమంది
వీళ్ళు ప్రతిదానికి రెట్రిబ్యూషన్ అంటే వాళ్ళు ఎదురు తిరిగి పోరాడి వాళ్ళు తమ హీరోయిజం చూపించుకోవాలని ట్రై చేస్తారు. కానీ ఇటువంటి ఎదురు తిరిగి పోరాటం అనేది సాటి పని వాళ్ళ మధ్యన చూపించగలరేమో కానీ తమ యజమానుల విషయంలో చూపించగలుగుతారా? అలా మాట్లాడితే తీసేస్తారు ఉద్యోగాలు, ఇంకొకరు పెట్టుకుంటారు కదా. కాబట్టి సాధుత్వము అనేటువంటి దాన్ని ఒక స్థాయిలో చేతగానితనంగా వెన్నెముక లేని తత్వంగా సమాజం భావిస్తుంది అని చాలా మంది అనుకుంటారు కనుక చాలా మంది సాత్వికాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేయకుండా తిరగబడడానికి ట్రై చేస్తుంటారు. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు దానికి ఎదురు చెప్పడానికే ప్రయత్నం చేస్తుంటారు. లొంగిపోవడం చేతగానితనం, ఎదురు తిరిగి పోరాడలేకపోవడం పనికి మాలినటువంటి తనం అని అనుకుంటారు. లొంగిపోయి ఎదురు తిరిగి పోరాడలేని జీవని ఈ పదం సూచిస్తూ ఉంటది. గ్రీక్ భాషలో ప్రొవోస్ అనేటువంటి పదాన్ని నైతికతకు సాదృశ్యంగా లేకపోతే ఉత్తమమైనటువంటి నైతిక ప్రమాణంగా కూడా భావించేవారు. దీన్ని మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఫిలాసఫీలోంచి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అంటే దీన్ని యాక్చువల్ గా ప్రతిపాదించినటువంటి వ్యక్తి, దీన్ని చాలా గొప్ప నైతిక విలువ అని చెప్పినటువంటి వ్యక్తి అరిస్టాటిల్. అరిస్టాటిల్ అనేటువంటి వాడు గ్రీక్ తత్వవేత్త. ఇతడు ప్రతి నైతిక విలువను ఏమంటాడంటే మధ్యస్థ స్థితి అంటాడు. ప్రతి నైతిక గుణాన్ని మధ్యస్థ స్థితి అంటాడు. అంటే ఇప్పుడు చూడండి, బాగా అన్ని విషయాల్లో ఆధిక్యతలు కలిగి ఉండడం, లేక అన్ని విషయాల్లో కూడా చేతగానితనం, అన్నిటిలో ఆధిక్యత కలిగి ఉండడం, అన్నిటిలో చేతగాని వాళ్ళు ఉండడం, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి స్థితిని చాలా గొప్ప నైతిక విలువ అంటాడు. లేకపోతే ఒకవైపు విత్సరుడిగా ఖర్చు పెడుతున్నాడు, మరోవైపున చాలా పిసినుగొట్టులా ఉంటున్నాడు. ఈ పిసినుగొట్టుదనానికి విత్సరుడిగా ఖర్చు పెట్టేదానికి మధ్యస్థంగా ఉన్నటువంటి స్థితిని ఉదారత్వము అంటారు. దాన్ని ఇతడు ఒక సత్వగుణంగా పేర్కొంటాడు. సో అరిస్టాటిల్ యొక్క ఆలోచన విధానాన్ని కనుక మనం తీసుకుంటూ ఈ ప్రవోస్ అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తే, విపరీతమైన కోపము, కోపరాహిత్యం, చాలా ఎక్కువ కోపం వచ్చేస్తుంది, కొన్నింటిలో మన కోపం అస్సలు రావడం లేదు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి స్థితిగా అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది నేను చెప్తే మీకు వెంటనే తలకెక్కుతుందో లేదో నాకు తెలియదు, జాగ్రత్తగా వింటే నేను మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. రెండు తీవ్రమైన భావోద్వేగముల మధ్య ఉండే మధ్యస్థ స్థితిగా ఈ నైతిక గుణం గురించి అతడు మాట్లాడతాడు. యేసుప్రభు సాత్వికం గలవారు ధన్యులు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే వాళ్ళు రోమీల సమాజంలో జీవిస్తున్నారు. వాళ్ళ డబ్బులు, వాళ్ళ సంపాదన, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా ఈ రోమీలకు ఆదరిస్తున్నారు. ఈ రోమీలు ఎంత దుర్మార్గులు అంటే, ఒకవేళ రోమా సైనికుడు తన సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నాడు అనుకోండి, గుర్రాల మీద అధికారి వెళ్తాడు, మిగతా వాళ్ళంతా కూడా తమ ఆయుధాలు మోసుకుంటూ వెళ్తారు. ఈ వేటకి కూడా ఒక మిలిటరీ వ్యక్తి దాదాపుగా ఒక 60-70 కేజీలు తన ఒంటి మీద అమ్యునేషన్ మోయాలి. ఆ బుల్లెట్లు కానివ్వండి, తుపాకులు కానివ్వండి, ఇవన్నీ మోసుకుంటూనే అతను వెళ్ళాలి. ఆ రోజుల్లో నుండి ఆయుధాలు చాలా బరువుగా ఉండేవి కాబట్టి వాటిని మోయడానికి బానిసలు పెట్టుకునేవారు. సరే అటు వెళ్తున్నారు, ఒకవైపు వెళ్తున్నారు అనుకోండి, పొరపాటున యూదుడు అటు నడుచుకుంటూ వచ్చాడు అనుకోండి, వాడిని ఆపి మోయగానేవాడు. సార్ నా పని మీద మోయనివాడు, అంతే మోయాలి. సార్ మోస్తాను సార్, కొంచెం దూరం మోస్తాను సార్, నాకు నీరసం వచ్చేస్తుంది సార్ అంటే, మొయ్యపోతే మక్కలు విరిగిపోతే మొయ్ అన్నారు అనుకోండి, కొంచెం దూరం మోసి సార్ అని కాళ్ళ వేళ పడవచ్చు. నేను నా పని మీద వెళ్తున్నాను, నేను వీడికి బాకీ లేను, కానీ వీడు నా దేశం మీద ఆధిపత్యం చేస్తూ నన్ను ఇలా పీడిస్తున్నాడనే బాధపడేవాడు జలోతే అనే గుంపుతో కలిసేవాడు. ఈ జీలట్స్ ఏం చేసేవాడు అంటే, ఎక్కడ సైనికులు కనపడితే వాళ్ళ దాడి చేయడానికి పొంచి కాచుకుని ఉండేటువంటి వారు. ఇస్కరియోతు యూదా, క్షమించండి, జలోతే అనబడినటువంటి సీమోన్ యేసు శిష్యులు ఉన్నాడు. ఇతడు ఆ కోవకి చెందినటువంటి వాడే. యేసు ప్రభువుని సిలువేసేటప్పుడు ఒక దొంగని విడుదల చేశారు, బరబ్బ. ఇతడు కూడా ఇంచుమించు ఆ గుంపుకు సంబంధించిన వాడే. కానీ బరబ్బ కొంచెం డిఫరెంట్ ఏంటంటే, వీళ్ళు దోపిడీ చేసేవారు. అంటే సొంతగా దోపిడీ చేసే దోపిడీ దొంగలు కాదే వీళ్ళు. రోమీలను ఎలాగైనా పూర్తిగా అణిచేయాలి, వాళ్ళ మీద పై చేసి సాధించాలని ప్రయత్నం చేసే ఒక గుంపు. కాబట్టి ఇటువంటి కాలంలో ఒక పక్కనేమో నేను మొన్నే చెప్పాను, సద్దుకైలు రాజీ పడతారా, మోసేద్దారా, ఏం పోయింది, పరిసయ్యులు మాకెందుకు భక్తి ప్రపత్తులు ఉందాం అనుకుంటే, జలోద్ అనేటువంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ 3 రకాల ఆలోచనలు ఉన్న టైంలో యేసు ప్రభు ఒక వడ్రంగి కుమారుడు బోధ మొదలు పెట్టాడు. నేను ఎవడైనా చెంప మీద కొట్టాడా, ఇంకో చెంప చూపించరా అన్నాడు. ఆశ్చర్యం వేసేస్తున్నాడు, ఎక్కడ గొడవ,
వీళ్ళు ఆల్రెడీ మనల్ని పీడిస్తున్నారే, ఒక చెంప చూపుతూ ఇంకో చెంప ఏంటి, మళ్ళీ ఇంకో చెంప కొడతాడు. ప్రభా ఇది ఎక్కడ పోదయ్యా అని ఆశ్చర్యపోతుంది. 1 కిలోమీటర్ అన్నాడా, 2 కిలోమీటర్లు అన్నాడు. అసలు 1 కిలోమీటర్లు అంటేనే కష్టం, 2 కిలోమీటర్లు వెళ్ళాలంట. యేసు ప్రభు కొత్త బోధ పట్టుకొచ్చాడు. ఇది అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి మింగుడు పట్టలేదు. కాబట్టి సాత్వికులు ధన్యులు అని ఆయన బోధించేటప్పుడు వాళ్ళందరూ చాలా ఆశ్చర్యానికి గురై ఉండొచ్చు. సంతోషమును సంపాదనతోను సంపాద్యముతోను సంబంధం కలిగిందిగా భావిస్తూ అవి సాధించడానికి మన సామర్థ్యం, మనం బలంపై ఆధారపడడం మంచిదని విశ్వసించేటువంటి వాళ్ళు ఈ మాటని చాలా ఇబ్బందికరంగా వాళ్ళు భావిస్తారు. అరే సాత్వికత్వం కాదు కదా, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును, సాత్వికం కాదు కదా భూలోకాన్ని సంతరించుకోవడానికి ఉపయోగపడేది. ఆస్తిపాస్తులు. మొట్టమొదటి ఒక వ్యక్తి చాలా కష్టపడతాడు, ఏదో రకంగా డబ్బులు సంపాదించుకుంటాడు. డబ్బులు సంపాదించుకొని జాగ్రత్తగా వాటిని పెంచుకుంటాడు. అవి ఒక స్థాయి దాటినాయి అనుకోండి, నేను ఎంత ఖర్చు పెట్టుకున్నా తరగట్లేదు అనుకున్నాడు అనుకోండి, వాడు రాజకీయాల్లోకి వెళ్తాడు. వెళ్ళి ఆ డబ్బులు రాజకీయాల్లో ఖర్చు పెట్టి అధికారం తెచ్చుకోవాలనుకుంటాడు. అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఇంకా పై అధికారానికి వెళ్ళి ఇంకా ఎక్కువ గ్రాప్ చేసుకోవాలి, ఇంకా ఎక్కువ నేను సంపాదించుకోవాలి, ఇలా అన్నిటినీ నా స్వాధీనం ఉంచుకోవాలి అని అనుకుంటాడు. కానీ సహించుకోవాలి, భరించుకోవాలి, క్షమించాలి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, నాకున్న దాంతో నేను తృప్తిగా ఉండాలని ఎవరైనా అనుకుంటాడా? అనుకోడు. యేసు ప్రభు వారేమో సాత్వికం అన్నిటినీ స్వాధీనపరుచుకునేటువంటి తత్వం అని బోధిస్తున్నాడు. కానీ అక్కడ గాని ఇక్కడ గాని ఇప్పుడైనా అప్పుడైనా ఉన్నటువంటి భావన ఏంటంటే సంపాదన అన్నిటినీ స్వాధీనపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏదో తెలుగులో ఒక లైన్ ఉంటుంది, నాకు కథలు రావట్లేదు కానీ, ధనం ఏదో ఏదో ఉంటుంది, జగత్తు ఏదో ఉంటుంది. అంటే ధనం ఉంటే ఈ జగత్తుని సంపాదించేసుకోవచ్చు అని. కానీ యేసు ప్రభు బోధిస్తుంది సాత్వికత్వం గురించి. జలోకి అనబడినటువంటి వాడు సైనిక చర్య ద్వారా సాధించవచ్చు అనుకుంటారు, కొంతమంది సంపాదన ద్వారా సాధించవచ్చు అనుకుంటారు. ఈనాడు ఉన్నటువంటి చాలా మంది మనుషులు మనం ఎక్కువ భూములు సంపాదించుకోవాలి, ఎక్కువగా మనుషుల పొగడ్తలు సంపాదించుకోవాలి, ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, అప్పుడు మనం అన్నిటిపైన ఆధిపత్యం చేయగలమని ఇప్పటి మనుషులు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఏం బోధిస్తున్నాడు, సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్తున్నాడు. సో బైబిల్లో ఈ సాత్వికత్వం గురించి అనేక వచనాలు ఉన్నాయి. వాటిని ముందు కోట్ చేస్తాను, తర్వాత వాటిని వివరిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో యాకోబు ఇట్లా రాస్తాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంటాడు. అంటే సాత్వికత్వానికి ముందు అతను ఏం మాట్లాడుతున్నాడు, సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వము మానుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. అంటే సాత్వికం లేకుండా నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించలేవు. నీలో విర్రవీగుచున్న దుష్టత్వం గాని మనసులో కల్మషం గాని ఉన్నప్పుడు రక్షించే శక్తి కలిగిన దేవుని వాక్యానికి నీ జీవితంలో స్థానం ఉండదు అనేది యాకోబు యొక్క ఉద్దేశం. ఇంకో మాట చూద్దాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి అన్నాడు. నిర్మలమైన మనస్సాక్షి, మనసులో ఎటువంటి కుట్ర కుతంత్రాలు లేవు. నిర్మలమైనటువంటి మనస్సాక్షి, పసిపిల్లల లాంటి మనసు కలిగి నిర్మలమైన మనస్సాక్షి, ఏ విధమైన ద్వేషం లేకుండా మనం సాత్వికముతో నింపబడాలన్న. లేకుండా సాత్వికం లేకుండా మనము దేవుని కొరకు సాక్షిగా బ్రతకలేము అనేది పేతురు గారి యొక్క అభిప్రాయం, లేక ఆయన రాసుకున్నటువంటి వాక్యం. మరొకటి చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయలత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసము, ఆశానికరం. ఇక్కడ ఆత్మ అనుగ్రహించే ఫలముగా సాత్వికం గురించి మాట్లాడుతున్నాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం దగ్గరికి వెళితే అక్కడ దేవుని బిడ్డలు ఎలా ఉంటారు అంటే మంచి మాదిరి ఏమిటి అనే దాని గురించి మాట్లాడుతూ, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము,
ధరించుకొనుడి అంటున్నాడు. అంటే ఇది మనం ధరించుకోవాల్సిన గుణంగా కొలసీ పత్రికలో తెలియజేస్తే, ఆత్మ పుట్టించే తత్వంగా గలతీ పత్రిక సంబోధిస్తుంది. అలాగే నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వాళ్ళు, క్రీస్తును ప్రభుగా హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి తత్వాన్ని కలిగి ఉంటారని పేతురు రాస్తే, యాకోబు ఏం రాస్తున్నాడు? దేవుడు వాక్యాన్ని మీరు అంగీకరించినప్పుడే విర్రవీగించడం మీ దుష్టత్వాన్ని మాని మీ నైతికమైనటువంటి గుణాన్ని పెంపొందించుకోవాలంటే మీలో ఉన్న కల్మషాన్ని, విర్రవీగించిన దుష్టత్వాన్ని మానుకుంటేనే, దేవుడి వాక్యం అంగీకరించినప్పుడే ఈ గుణగణాలు మీకు సాధ్యమవుతాయని రాసుకుంటూ వస్తాడు. సరే, సాత్వికం అంటే ఏంటి? తెలుగు నిఘంటువు యొక్క అర్థాన్ని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే తెలుగు నిఘంటువులో గాని ఆంగ్ల నిఘంటువులో గాని మనం వెళితే అక్కడ సాధు గుణంగానో లేకపోతే సహించుకునేటువంటి తత్వంగానో రాయబడింది తప్ప, వాస్తవంగా దీని అర్థం ఏంటి అనేది గ్రీకు పరిభాషల నుంచే మనం అర్థం చేస్తున్నాం. కానీ సాత్వికము అనే పదానికి ఉన్న అర్థం దాదాపుగా గత 350 సంవత్సరాలు రకరకాలుగా మారిపోతూ వచ్చింది. ఇప్పుడైతే సాత్వికము అంటే పిరికితనంగా, చాతకానితనంగా, మగతనం లేకపోవడంగా ఈవేళ దాని యొక్క భాష మారిపోయింది. కానీ గ్రీకు భాషలో కనబడేటువంటి ప్రావోస్ అనేటువంటి పదానికి ఉన్న నైతికతను గురించి మనం ఆలోచిస్తే, అరిస్టాటిల్ వివరణ ప్రకారం అయితే విపరీతమైన కోపానికి, కోపరాహిత్యానికి మధ్య ఉన్నటువంటి సత్వగుణంగా దీని గురించి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు వాళ్ళ వాడుకలో ఉన్నటువంటి భావం దగ్గర తీసుకుని వస్తాను. వాళ్ళు ఏం చేసేవారంటే, వ్యవసాయం చేయడానికి రకరకాల జంతువులను వాళ్ళు వాడుతుండేవారు. గాడిదలు వాడేవారు, ఆవులు వాడేవారు. వీటిని ఎక్కువగా వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగిస్తుండేవారు. కానీ వాళ్ళు వాడేటువంటి ఈ దున్నపోతులు కానీ, అంటే దున్నపోతులు అని అనడం కంటే ఏం చెప్పాలి, ఎద్దులు కానీ, లేకపోతే వాళ్ళు వాడేటువంటి ఈ గుర్రాలు కానీ, వాళ్ళు వాడేటువంటి గాడిదలు కానీ అంత ఈజీగా వాళ్ళకి లోబడవు. యాక్చువల్ గా ఇప్పుడు ఈ గాడి మనిషి అన్నిటినీ కూడా తన స్వాధీనం చేసుకోగలుగుతున్నాడు. క్రూరమైన సింహాలను కూడా తన మాట వినేటట్టు చేసుకుంటున్నాడు. కానీ అన్ని జంతువుల్ని కూడా సాగు చేయడానికి మనిషి వాడే టెక్నిక్ ఒకటే, వాటికి భోజనం పెట్టి. క్రూరమైనటువంటి జంతువుల్ని స్వాధీనపరచుకోవడానికి వాటిని ముందు మాడగొట్టి భోజనం దూరం చేసి, ఆ భోజనం కోసం అవి వెంటాడుతున్నప్పుడు వాటికి పనులు చెప్తూ, ఒక పని చేస్తే వాటికి భోజనం పెడుతూ వాటికి నేర్పిస్తారు. ఈవెన్ డాగ్స్ ట్రైన్ చేసే వాళ్ళు కూడా వాటికి ఫుడ్ పెట్టే వాటిని ట్రైన్ చేస్తారు. పెద్ద పెద్ద ఏనుగులు కూడా లోపరుచుకోవడానికి ఏం చేస్తారంటే, అడవుల్లో కింద గోతులు తవ్వి వాటి మీద పల్చగా ఆకులు పరిచి వాటిని తరుముతారు అన్నమాట. తరిమినప్పుడు ఈ భయంతో ఆ పైన ఆకులు పరచబడిన గోతుల దగ్గరికి అనుకోకుండా వెళ్ళి అందులో పడిపోయిన తర్వాత దాన్ని గొలుసులతో బంధించి దానికి భోజనం పెట్టడం మానేస్తారు. అది బలహీనమైపోయి నీరసించిపోయిన తర్వాత దాన్ని పైకి తీసుకుని వచ్చి అప్పుడు దానికి ఒక్కొక్క పని చెప్తూ దానికి తగ్గ భోజనం పెడుతూ దాన్ని లోపరుచుకోవడం మొదలు పెడతారు. సింహాల్ని, పులుల్ని, ఏనుగుల్ని, కుక్కల్ని కూడా లోబరుచుకోవడానికి మనిషి వాడుతున్నటువంటి విధానం అదే. వీటన్నిటిని మనిషి లోబరుచుకోగలుగుతున్నాడు. దీన్ని ప్రావోస్ అంటారు. అంటే ఒక క్రూర జంతువుని సాగుపరచడాన్ని, ఒక జంతువుని తన మాట వినేటట్టు చేసుకోవడాన్ని ప్రావోస్ అనేటువంటి పదాన్ని వాడతారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఈ పదాన్ని ఎందుకు సంబోధిస్తున్నారు, లేక యేసు ప్రభు ఈ పదాన్ని సంబోధిస్తున్నాడని మత్తయి ఎందుకు రాస్తున్నాడు? నేను ముందే మీకు క్లారిటీ ఇచ్చాను. యేసు ప్రభు అరమైక భాషలో బోధించాడు, ఆయన గ్రీక్ భాషలో బోధించలేదు. కానీ మత్తయి యేసు ప్రభు బోధలను తన ప్రజలకు, తన శ్రోతలకు అర్థమయ్యేటట్టు చేయడానికి గ్రీకు భాషను ఉపయోగిస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కువ మంది గ్రీకు భాష చదివేవాడు, యోధా భాష చాలా వరకు మర్చిపోయారు. యోధా భాషలో ఉన్న పుస్తకాలు వాళ్ళకి అప్పటికి అందుబాటులో లేవు. వాళ్ళకి అప్పటికి అందుబాటులో ఉన్న గ్రీక్ భాషలో రాసిన సెప్టాజెంట్, యేసు ప్రభు కూడా సెప్టాజెంట్ నుంచి కోట్ చేస్తుండేటువంటి వాడు. కాబట్టి యేసు ప్రభు మాటల్ని ప్రజలకు తెలియచేయడానికి మత్తయి ఆ భాషని వాడాడు. కానీ ఆ భాషలో చాలా సెలెక్టివ్ గా ప్రావోస్ అనేటువంటి పదాన్ని ఎందుకు వాడాడు? కాబట్టి ఇక్కడ సాత్వికం అనే మాటకు అర్థం ఏంటంటే దేవునికి లొంగిపోవటం, దేవుని ఆధిపత్యానికి నీ జీవితంలో అధికారం ఇవ్వడం, నీ అహంభావాన్ని, నీ అహంకారాన్ని, నీ పొగరుని, నీకున్నటువంటి అంతస్తుని, నీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆ హెచ్చిపోయేటువంటి తత్వాన్ని యేసు ప్రభు సిలువ కిందకు తీసుకొని వచ్చి, నీ ఇష్టం ప్రభా, నువ్వు ఎలా కోరితే అలా నేను ఉంటాను, నీ చిత్తం చేస్తాను అంటూ ఆయన సిలువ కిందకు రావడం.
అంటే కంప్లీట్ గా ఆయన క్రిందకు మనల్ని మనం సాధుపరచుకోవడం. ఇక్కడ దేవుడు సాధుపరచడం లేదు, మనల్ని మనం సాధుపరచుకుంటున్నాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట ఉంటుంది, దయచేసి చదువుతారా? సామెతల గ్రంథం 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. నీ మనసును స్వాధీనపరచుకోగలడు. నీ మనసును స్వాధీనపరచుకుంటున్నావా? చాలా మందికి మనసు స్వాధీనంలో ఉండదు. నా మనసు ఎటో వెళ్ళిపోయింది అంటారు, నా మనసు నా మాట వింటలేదు అంటారు, నా మనసు ఇంకొకరికి ఇచ్చేసాను, నా మనసు ఇంకో దాని మీద పడిపోయింది అంటారు. కాబట్టి ఇవన్నీ విచ్చలవిడతనానికి గుర్తు గాని ప్రావోస్ కి గుర్తుగా. ప్రావోస్ అంటే అర్థం ఏంటంటే నీ మనసుని, నీ భావోద్వేగాల్ని, నీ ఆలోచనలను, నీ కోరికలను, నీ ఇష్టాలన్నింటినీ కూడా పూర్తిగా నువ్వు స్వాధీనంలోనికి తెచ్చుకోగలిగావు. ఎవరైనా తెచ్చుకోగలుగుతారా? ఈ ప్రపంచంలో ఎవరైనా తెచ్చుకోగలుగుతారా? బౌద్ధులకు చాలా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి రకరకాల యోగాసనాలు ఇచ్చి, వాళ్ళకి రకరకాలుగా శారీరక వ్యాయామాలు చేయించేది ఎందుకంటే వాళ్ళు తమ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవడం నేర్పిస్తారు. అందుకే వాడు కాలుతున్న పెన మీద కూర్చుంటాడు, నాకేమీ అవ్వలేదు అంటాడు. అతను ఒంటి మీద ఒక డ్రిల్లింగ్ మిషన్ పెట్టేసిన నాకు దిగట్లేదు అని అంటాడు. అతను గట్టిగా తన నెత్తి మీద ఒక పెద్ద రాయితో కొట్టినా నాకు నొప్పి రాలేదు అంటాడు. అంటే ఆ నొప్పిని సహించడం, ఆ శరీరాన్ని లొంగదీసుకోవడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. వారు నేర్పిస్తారు. అనేక సంవత్సరాలు కఠోరమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చి వాళ్ళు తమ శరీరాన్ని, తమ యొక్క భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవడం వాళ్ళకి నేర్పిస్తారు. అయితే అటువంటి బుద్ధిస్టులు కూడా, లేకపోతే అంత చక్కగా తమను తాము మలుచుకోగలిగేటువంటి వాళ్ళు కూడా దేవుని వాక్యం బట్టి చూస్తే పాపులే అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే పాపం శరీర కార్యాలను బట్టి నిర్వచించబడదు, పాపం హృదయ స్వభావాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. దేవుని వాక్య ప్రకారంగా మనం చూసినప్పుడు మనం రోమపత్రిక 3:11 చదివితే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పనికిమాలిన వారయ్యారు అని వాక్యం సెలవిస్తుంది. 14వ కీర్తన 2వ చరణం కూడా మనం చూస్తే వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం చూసి నరులను పరిశీలించాను గాని వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు అని అంటున్నాడు. అంటే దేవుని దృష్టిలో నీతిమంతుడు ఒక్కడను లేడు. సాటి మనిషి దృష్టిలో నీతిమంతులు చాలా మంది ఉంటారు. కొంతమంది తపస్సు చేస్తున్న స్వాములు కానివ్వండి, లేకపోతే ఎంత గట్టిగా అన్నింటినీ తట్టుకొని సహించుకోగలిగినటువంటి అటువంటి సాధుమూర్తులు గాని, వీళ్ళందరూ మన దృష్టిలో చాలా గొప్పవాళ్ళుగా ఉండొచ్చు అలా భావిస్తున్నారు కనుకనే వాళ్ళ పాదాలకు దండాలు పెడుతున్నారు. కానీ దేవుడి దృష్టిలో మాత్రం నీతిమంతుడు అనేవాడు ఒక్కడు కూడా లేడు. ఒక వ్యక్తి ఎదుటి మనిషి ముందు మంచివాడిగా నటించగలదు, కానీ వాడి లోపల ఉన్నటువంటి ఆ దుష్టమైనటువంటి ఆలోచన ఏంటో పరిస్థితి వస్తే కానీ బయటపడదు. ప్రతి మనిషి ఎదుటివాడి దృష్టిలో చాలా మంచోడే, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి సహోదరుడు తంత కొట్టే తన పొరుగు అని కొంపముంచును అని రాశాడు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా దుష్టమైన మనసు కలిగిన వాడే. ఏ మనిషిని కూడా మనం నమ్మడానికి వెళ్ళలేదు, ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు. కాబట్టి మనం అవన్నీ బయటపడలేదు. తెలుగులో మాట ఉంటుంది, దొరికితే దొంగ, దొరకలేదు దొర. కాబట్టి వాడు దొరకపోయాడు కంటే దొరలా నడుస్తున్నాడు. కానీ దొరికేటువంటి పరిస్థితి వస్తే వాడిలో ఉన్నటువంటి దొంగ బుద్ధి ఖచ్చితంగా బయటికి వస్తది. కాబట్టి సాధు చేసుకోవడం ఏ మనిషికి కూడా సాధ్యం కాదు. సాత్వికం అంటే స్తబ్దంగా ఉండిపోవడం, పిరికితనము, న్యూన్యతాభావం కలిగి ఉండడం అని చాలా మంది తప్పుగా ఆలోచించుకుంటారు. ఓపిక పట్టాలరా అని ఎన్ని రీతులైనా చెప్తారు. వాడికి ఏదైనా జరిగితే వాడి ఓపిక ఎంతో బయటకు వస్తుంది, అంతేనా? కాబట్టి సాత్వికం అంటే ఎప్పుడు కోపపడాలో ఎప్పుడు కోపడకూడదు, ఎప్పుడు ఆవేశపడాలో ఎప్పుడు ఆవేశపడకూడదు, ఎప్పుడు ఉద్రేకాలకు లోనవ్వాలో ఎప్పుడు ఉద్రేకాలకు లోనవ్వకూడదు, వాటి విచక్షణ ఎరిగి తన్ను తాను నియంత్రణలో ఉంచుకోగలగడం అనేది మనం నిఘంటువును బట్టి చెప్పగలం. కానీ ఇది ఎవరికి సాధ్యమవుతుంది? ఈ విచక్షణ ఎవరికి ఉంటుంది? అంత విచక్షణ కలిగినటువంటి మనుషులు, తమ భావోద్వేగాల్ని కంట్రోల్లో పెట్టుకోగలిగిన మనుషులు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడా అంటే అది ఆ ప్రశ్నకి సమాధానం అయితే నా దగ్గర లేదు, నాకైతే ఎవరో కనపడలేదు, నాకు కూడా అది సాధ్యమని అనిపించలేదు. ఎంతో మందికి చక్కగా వాక్యం చెప్తూ ఒక్క క్షణమాత్రంలో ఒక్క మాట తూలి నా కోపాన్ని బయటపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ నేనేం గమనించానంటే నా జీవితంలో నేను దిక్కుమాలని, దేవుడు దయలేకపోతే నాకు అసలు ఈ బ్రతికే లేదే, నేను ఏ పాటలోని దేవుడు బ్రతికించబట్టే కదా ఈ దునియాలో ఇంకా బతికే ఉన్నాను, దేవుడు దయ చూపించకపోతే నా బ్రతికేమయ్యేది అనేది కనుక నాకు అర్థమై ఉంటే నేను
ఎప్పుడు ప్రభా నీ దయా కావాలి ఆయన, నువ్వే నన్ను కంట్రోల్లో పెట్టు ప్రభా, నీ కనికరము కావాలి ప్రభా అని ఆయన కన్నీళ్లతో ఆయన కాళ్ళవేళ పడుతూ ఉంటాను కనుక నేను ఆయన స్వాధీనంలో బ్రతకడానికి ఇష్టపడతాను. కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు, కానీ నా కంట్రోల్స్ ఆయనకి ఇచ్చేసాను కనుక నేను ఇప్పుడు ఖచ్చితంగా సాత్వికుడినే అని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు నా ఇష్టం కాదు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి మీరు చదివినప్పుడు పౌలు గారు ఏమంటాడంటే, ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించినది నేను కాదు, ఇప్పుడు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, ఇక నుండి నేను జీవిస్తున్న జీవితము ఆయన విశ్వాసం వల్లనే జీవిస్తున్నాను. కాబట్టి నేనేం చేశానంటే, బ్రతుకుడైతే క్రీస్తు, చావైతే లాభం అని అనుకుంటున్నాను. కానీ ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నా కోసం నేను బ్రతకడం లేదు, నేను దేవుడికి నన్ను నేను కంప్లీట్ గా అర్పించేస్తున్నాను. బ్రతుకుడైతే క్రీస్తే, ఇక్కడి నుంచి నేను బ్రతకడం లేదు, నేను సిలువైబడి ఉన్నాను అని తను తాను ఎంచుకోగలిగాడు. ఎవడో కొట్టడానికి చేయి లభిస్తుంది, దేవునికి అప్పగించాను కదా, ఈ చేతికి నాకు చేతి మీద నాకున్న హక్కు ఏంటి అనుకున్నప్పుడు ఆ చెయ్యి ఎగదు. ఎవడో మాట్లాడడానికి నోరు లేసింది, కానీ ఈ నోరు దేవునికి అప్పగించాను కదా అని అనుకోగలిగినప్పుడు ఆ నోరు ఎగదు. నా కళ్ళు ఎక్కడ అందంగా ఉన్న వాటి వైపు తక్కువను చూసే ఇంకా చూడాలన్నంత ముగ్ధ మనోహరమైన రూపం అక్కడ ఉంది, కానీ ఈ కళ్ళు నేను దేవునికి ఇచ్చాను కదా, దేవుని ఆధీనంలో కదా ఉండాలి, నా భావోద్వేగాల ఆధీనంలో కాదు కదా ఉండాల్సింది అనే ఆలోచన స్పృహ పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో కలిగించగానే వెళ్ళిన చూపు మలచబడింది. కాబట్టి అస్సలు ఎటు చూడకుండా చాలా స్ట్రైట్ గా చూస్తూ ఒక్క మాట తగలకుండా చక్కగా ఒక్క మాట కూడా అనకుండా ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారని నేను అనుకోవడం లేదు. అది ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఒక విశ్వాసికి లేక దేవుని ఆధిపత్యానికి లొంగబడినటువంటి వ్యక్తికి బయట ఉన్న వ్యక్తికి తేడా ఏంటంటే, వి విల్ కరెక్ట్ అవర్ సెల్ఫ్, వి విల్ గివ్ అవర్ సెల్ఫ్, మనలో మనం దేవునికి అప్పగించుకోవడం నేర్చుకున్నాం. రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుంచి మీరు చదివితే పౌలు భక్తుడు క్రీస్తులో జీవించడం ఏంటో వివరిస్తూ 11వ వచనం నుండి అతడు ఇంకా లోతుగా అనేక విషయాలు తెలియజేస్తుంటాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి వెళ్ళండి. అటువలే మీరును పాపం విషయమై మృతులుగా దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. ఇట్స్ ఆన్ యువర్ పార్ట్. దేవుడు వచ్చి నీ నెత్తి మీద కూర్చొని నీవు నా మాట విను అని అనుకో, లేదా గంట సేపు ఆరాధన చేసి ప్రభా 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 అని నీ కంట్రోల్ తప్పై చప్పట్లు కొట్టినట్టు నీ కంట్రోల్ తప్పై నువ్వేం బతుకో. కంట్రోల్ తప్పై చప్పట్లే కొట్టగలవు, కానీ ఎదురుగా అందమైన ఆడపిల్ల కనపడి ఇటు చూసి చెప్తున్నా, అటు చూసి చెప్పలేదు. కనపడినప్పుడు నేను కంట్రోల్ తప్పిపోయి నేను అటు చూడట్లేదు, అలాగే దేవుడు చూస్తున్నాను మహానుభావుడు నేను చూడలేదు. ఆత్మాభిషేకం చెప్పట్లు కొట్టడానికి సరిపోద్ది అంతే, పరిశుద్ధంగా బతకడానికి సరిపోవట్లేదు. అందుకే వీళ్ళు ఎదురుగా ఆరాధన చేసి వెనకాల పాపం చేస్తున్నారు. ఇక్కడ స్తోత్రం అంటారు, బయటికి వెళ్ళి అమరాభూతులు చెప్తారు. ఎందుకంటే ఆత్మకు అప్పగించుకోవడం మనం చేయాలి. ఆయన వచ్చి మనలను పశుపరిచేసుకోండి, ఇదేం దెయ్యం కాదు. నాకు మందు తాగే అలవాటు లేదు, కానీ మందు తాగే ఒక మహానుభావుని అడిగాను, తప్పుడు మందు తాగితే కంట్రోల్ తప్పుతారంటే కూతురు అన్నదంతా సోరు మాటలు. మేము బాగా తాగామన్నా, ఎంత తాగినా కంట్రోల్ అని ఉంటాం, కానీ రెచ్చిపోవాలనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, తాగాం కదా మనల్ని ఎవడేమంటావు కాబట్టి మనం ఏమన్నా చెల్లుతుందని చెయ్యాలనిపిస్తుంది అంతే. ఎందుకు తెలియదు అన్నీ తెలిస్తే అన్నాడు. ఓహో, ఈ దొంగ నాటకాలు ఉంటాయి అన్నమాట ఇందులో. మనిషి తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఏది ఉపయోగపడదు, దీన్ని నువ్వు అప్పగించుకో. ఏమన్నా అక్కడ 11వ వచనంలో, అటువలే మీరు పాప విషయమై మృతులుగాను. ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి, ఒరే నువ్వు పాప విషయంలో అపరాధ విషయంలో చచ్చిపోయావురా, నువ్వు నరకానికి వెళ్ళాల్సినోడురా, నువ్వు చావాల్సినోడురా, కానీ నిన్ను యేసు బ్రతికించాడురా. దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా. ఇప్పుడు యేసు క్రీస్తు కోసం బ్రతుకుతున్నాను, ఆయన బిడ్డవి అని మిమ్మల్ని మీరు ఎంచుకోవాలి. ఎప్పుడు ఎంచుకోవాలి, నేను దేవుని బిడ్డని చెప్పుకోవాలి. చదవండి కనుక వచ్చి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకులో నేను మీ శరీరం ముందు పాపమును ఏలనీయకండి అంటున్నాడు. అంటే పాపం ఏలుతుందంటే దాని కారణం ఎవరు? నువ్వు అవకాశం ఇచ్చావు. నన్ను పాపం తీసుకెళ్ళిపోయింది. ఎక్కడైనా మీరు మందు బాటులు మందు షాపులోంచి పరిగెత్తుకుంటూ మన ఇంట్లోకి రావడం చూసారా? ఏం భవిష్యత్తులో అమెజాన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికి వస్తాయేమో తెలియదు, కానీ అప్పుడు కూడా మనం ఆర్డర్ చేయాలి. ఏ పాపమైనా మన దగ్గరికే వస్తుంది, మనం దాన్ని రప్పించుకుంటేనే. దాని అంతా అది మన వెనకాల రాదు. అందుకంటే కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం ముందు పాపమును యు ఆర్ ద వన్ హూ ఇస్ అలౌయింగ్ ఇట్. అది పరిపాలించే స్థాయికి నువ్వు అప్పగించుకుంటున్నావు. ఆ పాపానికి నువ్వు దాసులు అవుతున్నావు కనుక అది నిన్ను పరిపాలిస్తుంది.
నువ్వు దాన్ని పరిచయం చేయడం మానే, దాన్ని దొవ్వడం మానే, దాన్ని ఓదార్చడం మానే, దాన్ని పాముకోవడం మానే, అది నీ దగ్గర రావడం మానేస్తుంది. దేవుని కృపను బట్టి ఒక మంచి బోధలోనికి మేము రాగలిగాం. లేకపోతే దేవుడు తప్పిస్తాడన్న అమాయకత్వంలో ఎన్ని పాపాలు పడిపోవడం. చాలా మంది చాలా ప్రగల్భాలు పలుకుతారు, కానీ లోపల ఓడిపోయిన వాళ్ళే. అందుకే ప్రసంగాల్లో కనపడేటువంటి ఆ గాంభీర్యం వాళ్ళ జీవితంలో కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నిలబడిన నేను గొప్పను కాదు, అక్కడ కూర్చున్న మీరు గొప్పవాడు కాదు. మనం అందరం పాపులు. ఇంకా చెప్పాలంటే మేము పరమ చెత్త బ్యాచ్ కనుక మమ్మల్ని ముందు రక్షించుకొని దేవుడు బాగా బుద్ధి చెప్పి మీకు 4 మాటలు చెప్పడానికి మమ్మల్ని ఇక్కడ పెట్టాడు. మంచి వాళ్ళని ఏం తీసుకోలేదు ఆయన. దేవుని వాక్యంలో చదివినప్పుడు ఆయన ఎన్నిక లేని వారిని, నీచులను, పనికిరాని వారిని ఆయన తన పని కొరకు ఎంచుకున్నాడు. కానీ ఒక్కసారి ఈ స్థాయికి రాగానే ఆ నలుగురు గౌరవిస్తామంటే నేనేదో పెద్ద ఓడబడి చేసినట్టు అందరికి దీవెనలు ఇవ్వడం మొదలు పెడతాను. కానీ ప్రియమైన దేవుళ్ళారా, మేమైనా మీరైనా అందరం కూడా పాపం పీడలో ఉన్నటువంటి వాళ్ళని, పాపపు పీడ కింద నలిగిపోతున్నటువంటి వాళ్ళని, ప్రభు సహాయం లేకుండా ఏమాత్రం గెలవలేదు వాళ్ళని. కాబట్టి ఎప్పుడు కూడా ఈ పోరాటంలో మనం విజయం సాధించాలంటే ఎప్పుడు కూడా ప్రభు సహాయాన్ని పట్టుకోవాలి. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. ప్రభు ఇచ్చేటువంటి ఆ సామర్థ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు? మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపబడి అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించండి. మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. రోజు చేయాల్సిన పని ఏంటంటే దేవునికి అప్పగించుకోవడం. విజయం సాధించడానికి పోరాటం కాదు, అప్పగించుకోవడం. ప్రతిరోజు ఆయనకు అప్పగించుకోవడం. ఆయన వాక్యానికి, ఆయన ఆత్మకు, ఆయనకు మనం అప్పగించుకో. నువ్వు అప్పగించుకో, మిగతా కథ ఆయన చూసుకుంటాడు. ఆయనే ఆ విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అన్నిటినీ తనకు లోబర్చుకోగలిగిన జాలిన శక్తిని బట్టి అంటాడు ఫిలిప్పీ పత్రిక 3 సమస్తమును తనకు లోబర్చుకోగల జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరంలోను తన మహిమ గల శరీరంలో సమరూపం గలదానిగా మార్చేస్తాడు అంటాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3 చివరి వచనం దగ్గర, సమస్తమును తనకు లోబర్చుకున్న జాలిన శక్తిని బట్టి. నువ్వు దేవునికి అప్పగించుకుంటే నేను లొంగ తీసుకుంటాడు. దేవునికి అప్పగించుకోవడం నేర్చుకో. దేవుని సన్నిధిలో కూర్చోవడం నేర్చుకో. దేవునికి నీ మనసును, నీ ఆలోచనలను, నీ తలంపులను ఇవ్వడం నేర్చుకో. దేవుని పాదాల చెంత మర్యాదపూర్వకంగా అంత సమయం గడపడం నేర్చుకో. నువ్వు దేవునికి నీ సమయం ఇవ్వి. ఓడిపోతే నన్ను అడగండి, నేను సేవ మానేస్తాను. మీ అందరికంటే ఓటింపాలేని వ్యక్తిని, మీ అందరికంటే బలహీనుడు నేను. కానీ నేను నిలబడగలుగుతున్నానంటే నేను కాదు, నేను దేవునికి అప్పగించుకుంటున్నానంటే. ఆయన అన్నిటినీ తన స్వాధీనం మందు ఉంచుకునే వరకు, పూర్తిగా తన స్వాధీనం నేను అయ్యే వరకు ఆయన దగ్గర కూర్చుంటాను అంతే. ఒక్కసారి ఆయన స్వాధీనం అయిపోయిన తర్వాత సెక్యూరిటీ మొత్తం సిస్టమ్స్ అన్నింటినీ కూడా తీసేసుకున్నాక, మొత్తం ఆయన సాఫ్ట్వేర్ మొత్తం అన్నింటినీ కైవసం చేసుకున్నాక అప్పుడు అంటాడు గో అంటాడు, అంతే అయిపోయింది. ఇప్పుడు నేను బయటకు వెళ్ళిన తర్వాత ఎవడు ఏ పెన్ డ్రైవ్లు పెట్టినామండి, ఎక్కడికి వెళ్ళి ఏ సాఫ్ట్వేర్లు చూడనివ్వండి, నాకు ఇంకే వైరస్ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను పూర్తిగా పొద్దున్న ఆయన కవరేజ్ లోకి వెళ్ళాను. ప్రతిరోజు వెళ్ళాలా? ప్రతిరోజు వెళ్ళాలి. ప్రతిరోజే కాదు, ప్రతి పూట వెళ్ళాలి. ప్రతి పూట కాదు, ప్రతి నిమిషము వెళ్తూనే ఉంటాను. నేను ఆయన స్వాధీనంలో ఉన్నానా లేదా, ఆయన ఆధీనంలో ఉన్నానా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 4-7 మీకు అందరికీ తెలుసు. దేని గురించి చింతించకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయమునకును మీ తలంపులకును అది కావలి ఉంటుందండి. దేవుని సమాధానం నీ తలంపులు ఎటు పోనివ్వదు, నీ ఆలోచనలు ఎక్కడ దారి తప్పనివ్వదు. ఒక మనిషి శరీరంలో చెడిపోకముందు ఆలోచనలో చెడిపోతాడు. ఆలోచనలు చెడిపోయిన తర్వాత ఆ ఆలోచనలు తన ప్రవర్తనలో మార్పు తీసుకొస్తాయి. ఆ ప్రవర్తనలో మార్పు వచ్చిన తర్వాత తన యొక్క జీవితంలో సర్వనాశనం అయిపోతాయి. బట్ ఫస్ట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఇన్ థాట్స్. ఆ థాట్స్ ని నియంత్రించగల కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర లేదు, నీ వల్ల కాదు. ఎవరు చేయగలరని? దేవుడు చేయాలి. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా అన్నాడు? ప్రతి విషయంలో దేవుని దగ్గర ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనం తెలియచేయాలి. అప్పుడు ఆయన సమాధానం హృదయాలు కావాలంటూ మొదలు పెడుతుంది. దేవుడు మన ఆలోచనలను తన నియంత్రణలోకి తీసుకోలేకపోతే, దేవుడు మన శరీరాన్ని తన నియంత్రణలోకి తీసుకోలేకపోతే
మనలను మనం పొందుపరచుకోవడం, మనలను మనం లొంగ తీసుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు చూడండి, ఆ జంతువుని వాళ్ళు సాధుపరచుకోవడానికి వాళ్ళు చేసే పని ఏంటంటే దానికి మాడగొడతారు, దానికి భోజనం లేకుండా చేస్తారు. భోజనం లేకుండా చేయడం మాత్రమే కాదు, భోజనం పెట్టి ఒక్కొక్క పని చెబుతూ ట్రైన్ చేస్తారు. ఒక్కరోజే ఒక ఎద్దు కాడి మోసేది, అది కాడి మోయాలంటే ముందు దాన్ని బలహీనం చేశారు. అలాగే ఇంకో కొత్త ఎద్దుని పాత ఎద్దుని తీసుకొచ్చి పక్కన కడతారు. ఈ పాత ఎద్దు ఈ కొత్త ఎద్దు కలిసి కాడిపోయడం మొదలు పెడతాయి. ఇవి మొదలు పెట్టినప్పుడు ఈ కొత్త ఎద్దు ఎగరడానికి లేదు, అది కొంచెం బలహీనంగా ఉంది. పాత ఎద్దుకేమో అలవాటు అయిపోయింది కాబట్టి అది మోసుకుంటూ వెళ్తే ఈ పాత ఎద్దు కొత్త ఎద్దు ఏం చేస్తుందంటే ఆ కాడి కింద నడవడం, ఆగడం, తర్వాత యజమాని చెప్పినట్టుగా మలుపులు తిరగడం, ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటది. ఇది పాత ఎద్దును చూసి ఈ కొత్త ఎద్దు నేర్చుకుంటది. కాబట్టి పాత ఎద్దుని కొత్త ఎద్దుని కలిపి ఎద్దుల బండి కడతారు. అలాగే మనము ఎవరి దగ్గర నేర్చుకోవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మీరు చదివినప్పుడు యేసు ప్రభువు అంటారు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని, మన మీద తన కాడి ఎత్తుకోవాలి. ఆయన ఎత్తుకుంటున్న బరువుని మనం ఎత్తుకోవాలి. ఎత్తుకొని ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన ఎక్కడ ఆగుతున్నాడు, ఎటు వెళుతున్నాడు, ఏ రకంగా జీవిస్తాడు. అందుకే యేసుప్రభువు అన్నాడు, ప్రభా ప్రభా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ పరలోకమున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తారన్నాడు. కాబట్టి ప్రార్థన చేయడం చాలా తెలియగా, కానీ ప్రభు చిత్త ప్రకారంగా మనం మలుచుకోవడం మాత్రం చాలా కష్టమైనటువంటి పని. అది కష్టమైన పని కాదు, యాక్చువల్ గా ఇష్టమైనటువంటి పనిగా ఉంటుంది. మన దిలీప్ గారు వాళ్ళ హోటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఒక ఫార్మర్ పరిచయం చేశారు. ఆ వచ్చి మాకు సర్వ్ చేస్తుంది. నేను ఆమెను అడిగాను, ఎన్ని గంటలకు ఇంటికి వెళ్తారమ్మా అని అడిగాను. అది చాలా లేట్ అయిపోతుందండి అన్నాను. పొద్దున్నే 7 గంటలు వచ్చి సాయంత్రం వరకు పనిచేయడం బాధ అనిపించట్లేదా, నీరసం అనిపించట్లేదా, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అని అనిపించట్లేదా అంటే ఒక మాట ఉంది. నేను ఇష్టపడి పని చేస్తున్నాను కానీ నాకు కష్టం అనిపించట్లేదు అంత. ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్ అంటుంది. ఇలా సర్వ్ చేయడం నా ప్యాషన్, నేను ఎలా చేయాలనుకున్నాను కనుక ఈ వర్క్ లోకి వచ్చాను, కాబట్టి ఎంతసేపు అయినా ఉంటున్నాను. ఇష్టపడినప్పుడు నీకు కష్టం అనిపించదు. ఇష్టం లేనప్పుడు అయ్యి బాబు ఇది ఎక్కడ కూడా బాబు, ప్రార్థన ఎంతసేపు చేసుకోవాలా, బైబిల్ ఎంతసేపు చదవాలా, ప్రతి ప్రార్థనకి వెళ్ళాలా, లేకపోతే నిలబడలేమా, ఎందుకు వచ్చి నీ క్రైస్తవ్యం అనిపిస్తుంది. కానీ అదే సిలువను చూస్తున్నావు, నీ నీచత్వం ఏంటో నీకు అర్థమైంది, నీ చేతకానితనం ఏంటో నీకు అర్థమైంది, దేవుని కృప కొరకైన ఆర్తనాదం నీ హృదయంలో ఉంది. ప్రభువా నువ్వు కనికరించు నాయనా, నువ్వు సహాయం చేయకపోతే నాకు ఈ జీవితం లేదు నాయన అనేటువంటి పరితాపానికి వచ్చావు. అప్పుడు ఇది చాలా సంతోషకరమైనటువంటి యాత్రగా ఉంటుంది. ఇది చాలా ఆనందమైనటువంటి యాత్రగా ఉంటది. ఇది చాలా ఆమోదయోగ్యమైనటువంటి యాత్రగా ఉంటది. నువ్వు ఇష్టపడుతున్నావు, ఆయన సిలువను మోస్తున్నావు, ఆయనను వెంబడిస్తున్నావు. దురదృష్టం ఏంటంటే ఇవాళ సిలువను గుర్చినటువంటి అభిప్రాయం చాలా మందికి చాలా తప్పుగా ఉంది. సిలువ మోయడం అంటే ఏంటో ఇవాళ స్టేటస్ చూసిన వాళ్ళకి మీకు తెలుస్తుంది. జార్డన్ పీటర్సన్ అనేటువంటి ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్ ని నేను నా స్టేటస్ గా పెట్టుకున్నాను. ఏంటంటే ఆయన చెప్తాడు, యేసు ప్రభు నమ్ముతున్నాను అని చాలా తేలిగ్గా చెప్పేస్తాడు. కానీ యేసు ప్రభువును నమ్మడం అంటే అర్థం ఏంటంటే దేవునికి నేను అంకితం చేసుకోవడం. నమ్మడం అనేది క్రైస్తవ పరిభాషలో ఏదో అలా పైగా జరిగేటువంటి విషయం కాదు. నమ్ముతున్నావు అంటే దేవునికి నేను నీవు అర్పించుకుంటున్నావు. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో దేవునికి సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యం పెట్టి బతిమాలుచున్నాను. ఇంటి సేవ సజీవ యాగంగా అర్పించుకోవడం అంటే అర్థం ఏంటి? సజీవ యాగం అనే మాటకి అర్థం ఏంటి? సజీవం అన్నాం అంటే యు హావ్ యువర్ విల్ స్టిల్ ఇస్ దేర్ ఇన్సైడ్ యు. ఇంకా నీ చేతిలోనే నీ ఇష్టం ఉంది. నువ్వు ఎప్పుడు కాదంటే అప్పుడు కాదని వెళ్ళిపోగలవు. చచ్చిపోలేదు నువ్వు. ఒక వ్యక్తి పక్షవాయు వచ్చింది అనుకోండి, ఒక కాలు ఒక చెయ్య చచ్చిపోయి ఉంటాయి. కాబట్టి వాడికి కావాలనే వాటిని లేపలేడు. బ్రదర్ ఈ కాలేజ్ దేవుడికి ఇచ్చేసాను బ్రదర్ అంటే ఎలాగ లేపలేవు బ్రదర్ అందుకు ఇచ్చేసావు అన్నట్టు ఉండదు. ఇది కాదు సజీవ యాగం అంటే అర్థం ఏంటంటే ఐ స్టిల్ హ్యావ్ మై కెపాసిటీ. నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలను, ఇంకా ఏం చేయగలనంటే చేయగలను, ఏం మాట్లాడాలని మాట్లాడగలను, ఏం కావాలంటే అది చేయగలను. కానీ ఇప్పుడు పక్షవాయువు వచ్చి చచ్చిపోయిన శరీరం లాగా నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టం, చచ్చిపోయాను. సజీవ యాగం అంటే బతికుండగానే అచితి మీదకి ఎక్కడం, బతికుండగానే చితి మీదకి ఎక్కడం.
అంటే దాని అర్థం నువ్వు పూర్తిగా చచ్చిపోలేదు, బతికే ఉన్నావు, బట్ యు ఆర్ డైయింగ్ ఇన్సైడ్. లోపల నువ్వు చంపుకుంటున్నావు. అది మనం దినదినం చేయాల్సిన పని. అది అంటాడు ఇక్కడ, ఏంటి చావు? మరి చదవండి మొదటి నుంచి రోమపత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుంటని దేవుని వాత్సవం బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి, మళ్ళీ ఎందుకు చదివించాను? నెక్స్ట్ వర్స్ చదివినప్పుడు మీకు అర్థం అవుతుంది. నిజమైన చావు ఏంటో తెలుసా? సజీవ యాగం అన్నాడు కదా, ఇప్పుడు ఆ చావు ఏంటో చెప్తున్నాడు, చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించారు. చాలా కష్టం ఇది. అందరూ ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మన రివర్సల్ ఇంకో ట్రెండ్ వెళ్తారుగా. అందరూ ప్యాంట్లు చెప్పుకుంటే మనం మామూలు ప్యాంట్లు వేసుకుంటే ఎలా చూస్తాడు? అందరూ బొచ్చు పెంచుకుంటే మనం కట్ చేస్తే ఎలా చూస్తారు? ఒక అబ్బాయిని కాలేజీకి వెళ్ళే కుర్రోడిని అడిగాను, అరే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదరా అంటే, నేను ఇలాగే వెళ్ళలేదనుకో నన్ను అందరూ చూసి నా మీద అడ్డమైన షోకులు వేసేస్తారు. నేను ఆడిగానే డ్రెస్ చేసి వెళ్ళాను అనుకో, వాళ్ళు నన్ను పట్టించుకోరు, నేను హ్యాపీగా నాలో నేను భక్తి చేసుకోవచ్చు అని. ఇదే కదా ట్రెండ్. లోక మర్యాదను అనుసరించాలి, లేకపోతే లోకం ఆఫీసు వాళ్ళని ఏమంటారు, నా చుట్టూ ఉన్న వాళ్ళని ఏమంటారు, ప్రభు ఏమనుకుంటాడు అన్న ఆలోచన లేదు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగడు వలన రూపాంతరం. నీ మనస్సు మారాలి, ప్రభుకి ఏది ఇష్టం అనే దానికి రావాలి. నీ మనసు మారాలి, పైన ఉన్న వాటిని వెతకాలి. నీ మనసు మారాలి, యేసుక్రీస్తు శిలువను వీక్షించాలి. నీ మనసు మారాలి, నేను దేవుని బిడ్డను కదా, ఆయన రక్తం చేత కొనబడిన వాడిని కదా. మొదటి కొరింథీ పత్రిక 6 చూడొచ్చు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు, నేను నా సొత్తు కాదు కదా, తన విలువైన రక్తం చేత కనబడిన వాడిని కదా. కాబట్టి నా ఇష్టం ఏంటి అనే ఆలోచన కనుక రాగలిగితే నువ్వు ఏరుకు ఎదురెత్తడమే మొదలవుతుంది. ఏరుతో పాటు కొట్టుకుపోవడం కాదు, ఏరుకు ఎదురెత్తడం. సమాజానికి విరోధంగా జీవించడం, సమాజ ఆలోచనలకి వ్యతిరేకంగా బతకడం మొదలవుతుంది. సిలువ అంటే ఏంటనుకుంటున్నారు? జార్డన్ పీటర్సన్ గారు సిలువ అంటే ఏంటో తెలుసా? సిలువ అంటే అయిన వాళ్ళ చేత తిరస్కారం గురవు. నీ చుట్టూ నీకు కావలసినటువంటి వాళ్ళు నువ్వెవడో నాకు తెలియదు అంటారు, అన్నారాయన్ని, దానికి రెడీగా ఉంటారు. సిలువ మోయడం అంటే ఏమనుకున్నారు? నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను డిజోన్ చేసుకుంటారు, దాన్ని తట్టుకోవడం రెడీగా ఉన్నావా? సిలువ మోయడం లేక సిలువ, యేసు ప్రభు సిలువ అంటే అర్థం ఏంటంటే ఒంటరితనం అనుభవించాలి. సిద్ధంగా ఉన్నావా? ఈ వాళ్ళు కోల్పోవడానికి, ఒంటరితనం అనుభవించడానికి, ఒళ్ళు చేర్చబడిందండి, ఓదార్పు లేదు, బాధలు కలుగుతున్నాయి, నీకు ఓదార్పు దొరకదు. సిద్ధంగా ఉన్న వాళ్ళకి చాలా తేలికై మాటలు మాట్లాడేస్తాం, కానీ సిలువను చూసినప్పుడు ఇవన్నీ మన ముందుకు వస్తాయి. ఇవన్నిటికీ మనం సిద్ధంగా లేనప్పుడు యేసు ప్రభు నమ్ముతున్నాను అని చెప్పడం అపహాస్యం అవుతుంది. అపహాస్యం. హెబ్రీ పత్రిక 12:1-2 ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘములైన మనం కూడా ప్రతి పాపము సులువుగా చిక్కులు పెట్టుతుంది. పాపము విడిచిపెట్టి శ్వాసముతో కలిగి దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు ఏం చూస్తావు? సింహాసనాసీనుడైన యేసా? సిలువ వైపుడైన యేసా? అవమానపరచబడిన యేసా? అందరు అభినందనలకు గురవుతున్నటువంటి యేసా? యేసు ఎప్పుడు అభినందనలకు గురవలేదే? అవమానించబడ్డాడు, అనాథకు విడిచిపెట్టాడు, అందరి చేత దూషించబడ్డాడు, ఒళ్ళంతా గాయపరచబడ్డాడు, ఏకాకైపోయాడు. ఇవన్నీ పొందడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. యేసయ్యను చూడాలి. చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో పరిగెడుము అని రాస్తూ ఇప్పుడు చదవండి. యేసు ప్రభువుని ఎలా గుర్తు చేసుకోవాలో నా మాటలు కాదు, అక్కడ చెప్తున్నాడు. చదవండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వం అందు కూర్చున్నాడు. యేసు ప్రభు సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? ముందు సిలువను మోసాడు. చాలా మంది కష్టపడకుండా అందలాలు ఎక్కేయడానికి ట్రై చేస్తారు. బాగా కష్టపడి చదువుకోవాలి, ఆ టైంలో రోడ్లంటే తిరుగుతాడు.
ఆ తర్వాత ఎలాగో అత్యవసర మార్పులతో బాసిపోయి ఇప్పుడు అర్జెంట్ గా మంచి ఉద్యోగాలు సెటిల్ అయిపోవాలనుకుంటారు. ఎలా అవుతుంది? ఈ లోకంలో విధానం అదే. ఎందులో అయినా నువ్వు కష్టపడాలి. చదువులో కష్టపడాలి, ఒక పనిలో కూడా నువ్వు కష్టపడాలి. కష్టాన్నే నువ్వు ఇష్టంగా తీసుకున్నప్పుడు సుఖాలను నువ్వు వెతుక్కుంటూ వస్తాయి. సుఖాల వెనకాల పడినప్పుడు జీవితం అంతా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇది సామాన్యమైనటువంటి సూత్రం, లోకంలో ఉన్నటువంటి సూత్రం. క్రైస్తవ సూత్రమా, విశ్వాస సూత్రమా, ఇది పక్కన పెట్టండి. ముందు యేసుప్రభు ఏం చెప్పాడు అంటే, గోధుమ గింజ భూమిలో పడి సావకుండా ఎడల అది ఫలించదు, అది చచ్చిన ఎడల బహుగా ఫలిస్తుంది. నువ్వు చావడం నేర్చుకుంటే జీవించడం అవుతుంది. నువ్వు ఓడిపోవడం నేర్చుకుంటే విజయం సాధించడం నేర్చుకోగలుగుతావు. నువ్వు నలిగిపోవడం నేర్చుకోగలిగితే దేవునితో ఆనందించడం నీ వల్ల అవుతుంది. యేసుక్రీస్తు బిడ్డలుగా ఇది అలవర్చుకోవడమే సాత్వికం. నువ్వు దేవుని మాట ప్రకారంగా నువ్వు మలుచుకోవడం. నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టం. నా ఆలోచన కాదు ప్రభా, నీ ఆలోచన. నేను ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళడం కాదు ప్రభా, నువ్వు నాకేం చెప్తావు అది చేస్తాను. నా సిలువను ఎత్తుకుంటాను. నేను అవమానాన్నైనా భరిస్తాను, అవహేళనైనా భరిస్తాను, అందరినీ వదులుకోమని వదులుకుంటాను, మరణాన్ని సైతం స్వాగతిస్తాను నేను అని అనుకున్నప్పుడు అక్కడ ఏముందంటే చదవండి. ఇప్పుడు రెండవ వచనం ఏమంది? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ దారిలో వెళ్తావో, అవమానం సహించుకుంటావు, శ్రమలను సహించుకుంటావు, నువ్వు సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకుంటావో, నీ నెక్స్ట్ ఫలితాలు ఎక్కడ ఉన్నాయంటే క్రీస్తు సింహాసనం దగ్గర ఉన్నాయి. నిన్న లవోదికీయ సంఘం గురించి చెప్పాను. అక్కడ యేసుప్రభు గారు అదే చెప్తాడు. ప్రకటన 3:21 జయించు వాణిని, 22 అనుకుంటా, జయించు వాణి నాతో కూడా నా సింహాసనం నందు కూర్చోడనిస్తాను. మోషే దొరికిందా? ప్రకటన 3:21, 21 ఎక్కడ ఉందో చూడండి. 21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుని ప్రకారం జయించు వాణిని. యేసుప్రభు ఎలా జయించాడు? ఎలా జయించాడు? కనబడ్డ వాళ్ళందరినీ నరికేసి, మాట విన్న వాళ్ళందరూ తొక్కేసి, మాట విన్నటువంటి వాళ్ళ బానిసలుగా చేసుకుని, వాళ్ళ భార్యలను అనుభవించి, బిడ్డలను అడ్డంగా కనేసి, ఊర్ల మీద పడి, ఇదా యేసుప్రభు అలా విజయం సాధించాడా? ఎలా విజయం సాధించాడు? ప్రేమతోనే. ఆయన ప్రేమను చూచిన నరమాంస భక్షకులే, సువార్త విన్న నరమాంస భక్షకులు మాంసం తింటాం మానేసి యేసుప్రభుని చూసి యేసుప్రభుని గమనించడం మొదలుపెట్టారు. కనుక ఆఫ్రికా ఖండంలో ఇవాళ అనేకమైనటువంటి మంచి మంచి దేశాలు కలిసాయి, నిలబడుతున్నాయి. ప్రపంచానికి ఎంతో మేలు చేయగలుగుతున్నాయి. ఎన్నో ఔషధాలు అక్కడి నుంచి వస్తాయి, ఎన్నో వజ్రాలు అక్కడి నుంచి వస్తాయి, ఎన్నో రకాలైనటువంటి ఖనిజాలు అక్కడి నుంచి వస్తాయి. ఇవన్నీ ఎందుకు తీసుకురాగలుగుతున్నారు మనుషులు? అక్కడ చాలా మంది యేసుక్రీస్తుని అంగీకరించారు. ఆస్ట్రేలియాలో, యూరోప్ లో కూడా నరమాంస భక్షకులు ఉండేవారు. వీళ్ళందరూ ఎలా మారారు తెలుసా? ఎవడో మార్చితే మారలేదు. యేసుప్రభు సిలువ సువార్త వాళ్ళ జీవితాన్ని మార్చింది. నేను అందుకే చెప్తున్నాను, నీ జీవితం కష్టాల మీద, నీ జీవితం సమస్యల మీద, నీ జీవితం లాభ నష్టాల మీద ఆధారపడి మారిందైతే అది మోసకరమైన మార్పు. అది మళ్ళీ వెనకపోతుంది. కానీ అది దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం వల్ల, సిలువను చూడడం వల్ల కలిగిన మార్పు అయితే నేను మార్చి పారేస్తుంది. మంచి మాట ఉందండి తెలుగులో, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా నీ సిలువే నా శరణ. యేసుక్రీస్తు సిలువను చూసేటప్పుడు శిల సమానమైన మనసు కలిగి. ఒకసారి ఈ మాటను మనం చదువుతాం. దయచేసి జకరియా గ్రంథం తీయండి. 12:10. 12:9 కూడా చదవండి. జకరియా గ్రంథం 12. యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనెను.
ముడిపెనెదెను. దావీదు సంతతి వారి మీదను దావీదు సంతతి వారి మీద యెరూషలేము నివాసుల మీదను యెరూషలేము నివాసుల మీద కరుణనందుచు ఆత్మను ఆత్మను జ్ఞాపన జ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించుడు. దేవుడు వాక్యం ఏం రాయబడిందంటే ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక రోజున నేను వీళ్ళందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నా ఆత్మను కుమ్మరించాను అంటే సూచన భాషలు కాదు. నా ఆత్మను కుమ్మరించాను అంటే సూచన ఏంటంటే వాళ్ళు తమ సొంత కుమారుడు గురించి ఏడ్చినట్టు, కన్న కొడుకు చచ్చిపోతే ఏడ్చినట్టు. నేను చెప్పాను దుఃఖించువారు ధన్యులు లేక దుఃఖము గలవారు ధన్యులు అనే మాట చెప్తున్నప్పుడు అక్కడ ప్యాంతియో అనే పదం రాశాడు. ప్యాంతియో అనే మాటకి అర్థం అంగలార్చం. యోసేపు తన కొడుకు యాకోబు తన కుమారుడైన యోసేపు చచ్చిపోయాడు అన్న మాట విన్నప్పుడు రొమ్ములు బాదుకుని ఆడడం మొదలుపెట్టాడు. అంగలార్చ తన సొంత కుమారుడి విషయమై అంగలార్చినట్లు. ఒక వ్యక్తి ఎప్పుడు అంగలారుస్తాడట? చదవండి. నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద. దేవుని ఆత్మని జీవితంలోకి రానప్పుడు కన్నీరు రాదు నీకు. చాలా మంది కఠినంగా ఎందుకు ఉంటున్నారు? ఎంత వాక్యం వింటున్నా మళ్ళీ అవే పందాలు ఎందుకు బతుకుతున్నారంటే మీరు ఇంకా పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ జీవితంలో రాలేదు. లేదా పరిశుద్ధాత్మ దేవుడికి మీ జీవితంలో మీరు అవకాశం ఇవ్వలేదు. రాలేదు అనే మాట నేను అనలేదు. ఎందుకంటే పెంతుకోస్త దినాన్ని దేవుడికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మన మధ్యనే ఉన్నాడు. ఆయన వెళ్ళిపోలేదు. కానీ ఆయన నీ జీవితంలో పనిచేయడానికి నువ్వు అవకాశం ఇవ్వనప్పుడు, నీ హృదయాన్ని చెక్కుముక్కి రాతిలా చేసుకుని నీ మనసును కటువు చేసుకుని నీ ఆలోచనలను నువ్వు దారి తప్పించుకుంటూ దేవుని సన్నిధిలో నువ్వు పారిపోతున్నప్పుడు నీ గుండె పగలదు. కానీ నీ మనసును సిలువుపై పెట్టినప్పుడు, నీ ఆలోచనలను ఆయనకు అప్పగించినప్పుడు, నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. మా యూత్ క్యాంప్ లో నేను చూశాను. భయంకరమైనటువంటి మూర్ఖులు, వాక్యం చెప్తూ ఉంటే పారిపోయిన వాళ్ళు, అపహాస్యం చేసిన వాళ్ళు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వచ్చి తల బాదుకొని ప్రభా 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 అని కనికరిస్తుమని ఏడుస్తున్నారు. తల బాదుకొని ఆడడం నేను కళ్ళారు చూశాను. ఆ పరితాపం ఎందుకు వస్తుంది? ఆ పశ్చాత్తాపం ఎందుకు వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం ఎప్పుడు సాధ్యమవుతుందంటే నువ్వు దేవుని కుమారుని సిలువను, నీ కొరకు మరణించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ప్రేమను నువ్వు కాంచగలిగినప్పుడు, వీక్షించగలిగినప్పుడు, దృష్టించగలిగినప్పుడు, నీ మనసును లగ్నం చేయగలిగినప్పుడు, నీ దృష్టిని అటు పెట్టగలిగినప్పుడు, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడగలిగిన, సిలువను సహించినటువంటి వాడు, అవమానాలు భరించినటువంటి వాడిని నువ్వు చూడగలిగినప్పుడు, ఆ చూసే కనీసం టైం ఇవ్వగలిగినప్పుడు నీ హృదయం కరిగిపోవడం మొదలుపెట్టు. ఎంత కరిగిపోద్ది అంటే ఇక్కడ అన్నాడు, తన సొంత కుమారుడు గురించి ఏడ్చినట్టు వాళ్ళు ప్రలాపిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఇవాళ కన్నీటి ప్రార్థన ఎందుకు అసాధ్యమైపోతుందంటే మన చుట్టూ మనుషులు చూస్తున్నాం కానీ దేవుని చూడటం లేదు. ఇప్పుడు ఏం పోయి వచ్చింది, ఎప్పుడో చనిపోయాడు కదా, అయిపోయింది కదా, ఇప్పుడు దాని గురించి ఇప్పుడు నేను తలబాదుకుని ఆడవలసిన అవసరం ఏంటనే ఆలోచన ఎందుకు వస్తుందంటే ఇంకా సిలువ ప్రేమ అర్థం కాదు. చాలా మంది గ్రూప్ ఫొటోస్ తీసుకుంటారు. ఫోటో బాగుందని ఎక్కడంటారు తెలుసా? ఆ ఫోటోలు అంతా ముఖాన్ని చూసుకుంటారు. నా ఫోటో ఎలా ఉంది, నేను బాగుంటే చాలా మంది తీసాడు. నీ అందరు ఫోటోలు బాగుంది, ఇది బాగలేదని కాదు, ఏం తీసాడు? ఫోటో చూస్తున్నప్పుడు నిన్ను నువ్వు వెతుక్కుంటున్నావు కదా, మరి సిలువను చూసినప్పుడు నిన్ను నువ్వు ఎందుకు వెతుక్కోవడం లేదు? అక్కడ నేరుగా ఉండాల్సింది, అది నేను కదా పడాల్సింది, అక్కడ నేను కదా గాయపడాల్సింది. అయితే ఆయన ఎందుకు చేశాడు, దేవాది దేవుడు ఎందుకు చేశాడని నిన్ను నువ్వు అక్కడ పెట్టుకోలేకపోతున్నావు కనుక యూ కెన్ రికగ్నైజ్ యువర్సెల్ఫ్ ఇన్ ద ఫోటో. కానీ సిలువలో నిన్ను చూసుకోలేకపోతున్నావు బికాస్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. నీ పాప పర్యావసానం ఎటువంటిదో ఇంకా నీకు అర్థం కావట్లేదు. నీ మనోనేత్రములు వెలిగించబడితే, నా ప్రార్థన ఒకటే, మీ అందరి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కదా నాకు తెలియదు. నేను ప్రతిరోజు ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభా చుట్టూ ఉన్న ప్రపంచంలో, అందుకు ఎక్కువగా అందరితో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడను. ఎక్కడైనా నా ప్రభు మీద నుంచి నా దృష్టి వెళ్ళిపోతుంది. ఒక్క రోజైనా ఆయన చూసే దాంట్లో నేను వెనకబడిపోతానేమో. ఎక్కడైనా ఎక్కువైపోయి ఎవరి ప్రేమకైనా నేను మైమర్చిపోయి ఒక్క క్షణం ఆ సిలువ దృష్టి నా మనసులో వెళ్ళిపోతుందని నేను భయపడతాను. నన్ను ఐసోలేట్ చేసుకుంటూ ఉంటాను, ఒక్కడే కూర్చుంటానికి ఇష్టపడతాను.
ఎందుకంటే నేను ఏ రోజు ఆ ఇమేజ్ మిస్ అవుతాను, నాలో గర్వం మొదలు, నాకేంటి అనే లెక్కలేందనం మొదలు. నేను ఎప్పుడు కూడా ఆయనకు లోపడే పరిస్థితి రాలేదు. నేను ఆయనకు లోబడకపోతే నన్ను నేను లోపరుచుకోలేదు. సాత్వికం నా వల్ల సాధ్యం కాదు. అందుకే యేసుప్రభువు అన్నాడు, తన్ను తాను సాత్విక అనే మాటకి అర్థం ఏంటి? తన్ను తాను దేవునికి అప్పగించుకోగలడు, తను తాను దేవుని క్రమశిక్షణకు అప్పగించుకోగలిగినటువంటి, తను తాను దేవుని శిక్షకు అప్పగించుకోగలిగినటువంటి వాడు ధన్యుడు. వాడు భూలోకమును స్వతంత్రించు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలిసి ఈ మాట? ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే 9:13 అయిపోయిందా? అయిపోతా ఉంటుంది. 37వ కీర్తన నుంచి వచ్చింది. అది చూపించి నేను ముగిస్తాను. ఇవాళ ఇది అయిపోద్ది అనుకున్నాను కానీ అవ్వట్లేదు. 37వ కీర్తనలో నుంచి ఈ వచనం వచ్చింది. సరే 37వ కీర్తనలో 37వ కీర్తన మీరు చదివినప్పుడు ఇక్కడ ఈ కీర్తన అంతా కూడా 28వ వచనం దగ్గర నుంచి చూడండి ఒకసారి. ఏలయనగా యెహోవా న్యాయము ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారన్నిటిని కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంది. సో నీతిమంతులు అనేటువంటి వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా మీరు 10-11 చరణాలు కూడా చూడండి. ఇక కొంతకాలం నాకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలం జాగ్రత్తగా పరిశీలించినాను, వారు కనపడకపోదురు, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. తర్వాత ఒక నిమిషం నాకు కనబడి 37వ కీర్తన 3వ చరణం నుంచి చదువుదాం. నమ్మకించి నిలిచేమో, దేశమందు నివసించి సత్యం అనుసరించము, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన హృదయవాంఛలను తీర్చును, నీ మార్గం యెహోవాకు అప్పగింపును, మధ్యాహ్నం వల్ల నీ నిర్దోషత్వం వెల్లడిపరచును, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము, తమ ఆ మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకము, దురాలోచన నెరవేర్చుకున్న వారు చూసి వ్యసన పడకము. సో ఎవరు భూమిని స్వతంత్రించుకుంటారు అంటున్నాడు? దీనులు. ఎవరు భూమిని స్వతంత్రించుకుంటారు అంటున్నాడు? నీతిమంతులు. తర్వాత ఇంకొక మాట 34వ చరణం చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ఆయన మార్గం అనుసరించము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన ఎన్నో హెచ్చించి. ఇదంతా కూడా స్వతంత్రించుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. అంటే అన్నా, నేను దేవునికి అప్పగించుకుంటే ఇక్కడ చాలా ఆయిల్ బావులని నా అయిపోతాయినా? ఖతర్లో ఉండే ఆయిల్ బావులు నాకు ఇచ్చేస్తాడా? భారతదేశంలో తోటలో పొలాలు నాకు ఇచ్చేస్తాడా? అన్ని స్వాధీనం అయిపోతాయని అంటారు. ఈ టెక్నిక్ ఏదో బాగుంది అంటే దీని గురించి కదా మాటలు చెప్పేది. ఇశ్రాయేలుకి భూమి స్వతంత్రించుకోవడం అంటే ఏంటో ఇప్పుడు అక్కడికి వెళ్ళాను అనుకోండి, తెల్లరు. ఆ మాట వేసుకోవాలి ఇక్కడ ఎందుకు కోట్ చేస్తున్నాడో చెప్తే ఈ కనెక్షన్ మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడతో ఆపేస్తున్నాను. ఇవాళ నేను చెప్పినటువంటి దాంట్లో ఏం చెప్పాను ఒకసారి ఆలోచించుకోండి. 2 అంశాలను లేక 2 ధన్యతలు లింక్ చేస్తూ మాట్లాడాను. దుఃఖం ఎప్పుడు వస్తుంది, దేవునికి అప్పగించుకునేటువంటి జీవితం ఎలా ఉంటుంది. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకోవాలి, నిన్ను నువ్వు ఎప్పుడు నియంత్రణ పెట్టుకోవాలి. ఇది మీరు తెలుసుకోవాలి. యేసుప్రభువు అన్నాడు, సాత్వికులు ధనియులు కదా, ఎంత ధనియులో కదా. ప్రతిదీ ఎక్స్కలమేషన్ మార్క్తో ముగిస్తుంది. అది హెచ్చరిక కాదు, సూచన కాదు, నియమం కాదు. పరలోక రాజ్య సభ్యులు ఎలా ఉంటారు? వాళ్ళు దీనులుగా ఉంటారు, వాళ్ళు దేవుని పరిశుద్ధత కొరకై ప్రలాపిస్తూ ఉంటారు, ఇంకా దేవునికి లోబర్చుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడి మాటలు మనకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తున్నాం. నడిపిస్తాడు.